నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం చ ఇదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం తం ప్రపద్యే స్వయం భువం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మహాభాగవతంలోని గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని స్మరించుకునే భాగ్యం మనకి భగవాన్ అనుగ్రహం వల్ల లభించింది. భాగవతం పిబత భాగవతం రసమాలయం అని ఉపదేశించాడు మహానుభావుడు సూత పౌరాణికుడు. రసమాలయం, లయం చెందే వరకు కూడా పానం చేయవలసింది భాగవతం. భాగవతం ఎన్నాళ్ళు పారాయణ చేయాలండి అంటే మోక్షావధి, మోక్షం లభించే వరకు అదే పనిగా చేయవలసినది. భాగవతంలో ఏ ఘట్టం తీసుకున్నప్పటికీ అది భాగవతం యొక్క హృదయాన్ని తెలియజేస్తుంది. భాగవతం యొక్క లక్ష్యం ఏమిటి అంటే జ్ఞాన వైరాగ్యయుక్తమైనటువంటి భక్తిని ప్రతిపాదించడమే భాగవతం యొక్క లక్ష్యం. ఒట్టి భక్తి కాదు, అది జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తి. ఇక్కడ జ్ఞానము అంటే పరమాత్మకు సంబంధించిన సంపూర్ణమైన ఎరుక. ఆ ఎరుక వల్ల ఈ ప్రాపంచిక విషయమునందు కలగవలసిన విరక్తి, ఈ రెండిటితో కూడిన భగవద్భక్తి, అది ప్రతిపాదించవలసిన విషయం. అందుకు ఒట్టి భక్తి కాదయ్యా, జ్ఞాన వైరాగ్యుతమైన భక్తిని ప్రకటించడానికే భాగవతమే ఆధారము అని తెలియజేశాడు నారద మహర్షి. దానిని వ్యాసుడు నారదుని ద్వారా ఉపదేశంగా పొంది భాగవతాన్ని అందించాడు. భాగవతంలో ఎన్నో రమణీయమైన ఘట్టాలున్నాయి. అందులో ముఖ్యమైన ఘట్టం ఈ దివ్యమైన గజేంద్ర మోక్షణ ఘట్టం. ఏమిటి ఈ ఘట్టానికి అంత ఆకర్షణ అంటే ఏదో తెలియని ఒక దివ్యత్వం ఇందులో ఉందన్నమాట. పైగా దీని వ్యాసదేవుడు మూలంలో ఎంత రమణీయంగా అందించాడో తెలుగులో పోతన గారు అంత కమనీయంగా తీర్చిదిద్దారు. తన తపస్సుని, తన యొక్క దర్శనాన్ని, వీటన్నిటినీ కూడా క్రోడీకరించి ఆయన తీర్చిదిద్దిన ఒక దివ్య ఘట్టం ఇది. అందుకు సంస్కృత భాగవతంలోని, పోతన గారి భాగవతంలోని కూడా ముఖ్యమైన ఘట్టంగా చెప్పబడుతుంది గజేంద్ర మోక్షం. అయితే భాగవతంలో రచించక ముందే వ్యాసదేవుడి ఘట్టాన్ని విష్ణు పురాణంలోనూ ఇతరత్ర మరికొన్ని గ్రంథాల్లోనూ కూడా రచించారు. కానీ భాగవతంలోకి వచ్చేటప్పటికల్లా ఈ సన్నివేశం మరింత రమణీయంగా తీర్చిదిద్దబడింది. ఎందువల్ల అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. గజేంద్ర మోక్ష ఘట్టంలో సామాన్యుణ్ణి కూడా ఆకర్షించే అంశం ఒకటి ఉంది. అదేమిటి అంటే ఆర్తిలో ఉన్నప్పుడు నారాయణ అని పిలిస్తే ఆయన తప్పకుండా ఆదుకుంటాడు. ఇది చాలామందికి ఆకర్షించిన ఘట్టం. అందుకే గజేంద్ర మోక్షం అనగానే ఇంత కుతూహలం సామాన్యుడికి కూడా కలుగుతుంది. అయితే ఈ మాత్రమే మనం అనుకుంటే అది సామాన్యమైన అవగాహనే, అంతకు మించి మరేదో ఉంది దాంట్లో. పైగా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఎలా ప్యాక్ చేసాడంటే వ్యాసదేవుడు ఎన్నో కలబోసాడు ఇందులో. ఒకటి, పరమాత్మ జ్ఞానాన్నంతటినీ ఇందులో నిక్షిప్తం చేశాడు. ఆయన ఆర్తత్రాణపరాయణుడైన అభయాన్ని మనకు అందజేస్తాడు. రెండవది, మనకి చూపిస్తాడు ఈ ఘట్టంలో. అది ముఖ్యమైనటువంటి విషయం. మనమేమిటో మనం చూసుకోగలం ఇందులో. అది ఈ సన్నివేశానికి ఉన్న గొప్ప బలం. మరొకటి, శ్రవణ మాత్రం చేత గొప్ప ఫలితాలనిచ్చే అంశాలన్నీ ఇందులో నిబద్ధం చేశాడు. అందుకు
ఇందులో వనవర్ణన మొదలుకుని చిట్ట చివరికి నారాయణుడు మొసల్ని తన చక్రంతో నరికి గజేంద్రుని అనుగ్రహించడం వరకు ప్రతి ఘట్టము కూడా ముఖ్యమైనదే. వనవర్ణన కూడా వృధా కాదు. అందుకు ఇందులో ప్రతి అక్షరము కూడా సార్థకంగా రచించారు. ఇది 2 ముఖ్యాంశముల వల్ల గజేంద్ర మోక్షం ఘట్టమై గొప్పదైంది. ఒకటి సన్నివేశం, 2 స్తోత్రం. ఈ 2 దీనిలో ఉన్న గొప్ప విషయం. సన్నివేశం ఏమిటి అంటే గజేంద్రుడిని మొసలి పట్టుకోవడం, ఆయన వేదన పడ్డం, నారాయణుడి విముక్తి చేయడం సన్నివేశం. గజేంద్రుడు నారాయణుడి కోసం చేసిన స్తోత్రం. ఈ రెండిటి వల్ల ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్న గొప్ప ఘట్టమైంది. పైగా ఇది నిత్యపారాయణ యోగ్యమైనటువంటి ఒక మహా స్తోత్ర కావ్యం. ఎలాంటిది అంటే భగవద్గీతతో సమానం అన్నారు పెద్దవాళ్ళు. ఇంకా మాట్లాడితే విష్ణు సహస్రంతో సమానం అన్నారు. మరొకటి, ఇదివరకు మనం చెప్పుకున్న అంశం భగవద్గీతలోని మహాభారతంలో కూడా మనం చెప్పుకున్న అంశం ఒకటి ఉంది. దాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాం. పంచరత్న గీతలు అని 5 గీతల్ని మనకి తెలియజేశారు. పంచరత్న గీతల్లో 4 గీతలు భారతంలోది, ఒక్క గీత మాత్రం భాగవతంలోది. అంటే ఇంత భాగవతంలో గీత సరసన కూర్చోబెట్టగలిగినటువంటి గొప్ప ఘట్టం అవుతుంది గజేంద్ర మోక్ష ఘట్టం. అంటే ఏముంది ఇందులో అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. పంచరత్న గీతలు ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత, 2వది విష్ణు సహస్రనామం, 3వది భీష్మ స్తవరాజము అని శాంతి పర్వంలో వస్తున్నది. అదే పర్వంలో వచ్చే అనుస్మృతి అనేటువంటిది. ఈ 4 గీతలైతే 5వ గీత గజేంద్ర మోక్షం. అది భాగవతంలో చెప్పిన గజేంద్ర మోక్షమే, మళ్ళీ విష్ణు పురాణంలో గజేంద్ర మోక్షం కాదు. అంటే బ్రహ్మ విద్యను ప్రతిపాదించేదానికి గీత అని పేరు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, ఎక్కువ వివరణలు వద్దు మనకి. బ్రహ్మ విద్యని అంటే పరబ్రహ్మకి సంబంధించిన జ్ఞానం ఇచ్చే గ్రంథానికి గీత అంటారు. అలాంటి గీతలు 4తో పాటు ఇది వెళ్ళి కూర్చుందంటే ఇందులో పరబ్రహ్మ జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నది. అయితే దేవుడు అర్థం అవ్వాలంటే ముందు జీవుడు అర్థం అవ్వాలి. పరమాత్మ అర్థమయ్యే ముందు జీవాత్మ అంటే అర్థం అవ్వాలి కదా. జీవుడి వేదన అర్థమైతే పరమాత్మ అనుగ్రహం అర్థమవుతుంది. జీవుడి వేదన గజేంద్ర మోక్ష ఘట్టానికి అంతటికీ ఏదైనా మరొక పేరు పెట్టాలంటే జీవుని వేదన అనాలి. అందులో ఉన్నటువంటి సన్నివేశానికి అందరికీ జీవుని వేదన. జీవుడి వేదన వేరు, మనిషి వేదన వేరు. రెండింటికి చాలా తేడా. మనిషి వేదన అంటే దైహికమైనటువంటి ఈ దేహంతో అనుభవించేటువంటి కష్టసుఖాలు, వీటి నుంచి రక్షణ కోసం లేదా వీటిని కాపాడడం కోసం, వీటి కోసం పడే వేదనలన్నీ దైహికమైన వేదనలే. జీవుడి వేదన చాలా గొప్ప విశేషం. జీవుడి వేదన అంటే ఈ జీవుడు తాను తరించాలని పడే వేదన చాలా గొప్ప విషయం. ఆ జీవుని వేదన అనేది ఇందులో ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. భాగవతం ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క రమణీయంగా తీర్చిదిద్దింది. అందులో జ్ఞానభక్తులు అని చెప్పేటప్పుడు మనకి ప్రహ్లాదాదులు కనిపిస్తారు. కృష్ణావతారంలో జ్ఞానభక్తులు అన్నప్పుడు మనకి ప్రత్యక్షంగా మహానుభావుడు కుచేలుడు జ్ఞానభక్తుల్లో కనిపిస్తాడు. ఇలా మరికొంతమంది అనుకున్నారు కృష్ణావతారంలో. నారాయణుడికి జ్ఞానభక్తుల్లో ప్రహ్లాదుని మనం ప్రధానంగా చెప్పుకున్నాం. అయితే ఇందులో జ్ఞానభక్తులు ఒకవైపు, సగుణ భక్తులు మరొక వైపు చెప్పబడ్డారు. సగుణ భక్తుల్లో మనకు భాగవతంలో గోపికలు మొదలైన వారందరూ సగుణ భక్తులు, ఉద్ధవుడు మొదలైన వారందరూ భగవానుణ్ణి సగుణ సాకారంతో ఉపాసించిన వాళ్ళు సగుణ భక్తులు. భగవాన్ నిర్గుణతత్వాన్ని తెలుసుకుని ఆయన సర్వవ్యాపకత్వాన్ని అనుభవించుతూ ఒకచోట ఒక ప్రాంతంలో ఒక నామరూపాలకు పరిమితమైన తత్వంగా కాకుండా సర్వవ్యాపకమైన వాడు ఆ పరబ్రహ్మ అనే స్పృహతో కూడినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. వారిని జ్ఞానభక్తులు అని చెప్తారు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని మనం భగవద్గీతలో చెప్పుకున్న అంశం అది. అలాగే వాసుదేవ సర్వమితి అని చెప్పిన మహాత్ముల్లో మనకి ప్రహ్లాదాదులు వస్తున్నారు. ఇప్పుడు ఈ గజేంద్ర మోక్షం ఉన్నదే ఈ సగుణ భక్తికి నిర్గుణ భక్తికి సంధిప్రాయంగా చెప్పబడుతుంటుంది. దీనిలో ఉన్న వైశిష్ట్యం అది. అది ఎలాగో మనం పరిశీలించబోతున్నాం. ఈ గజేంద్ర మోక్షం ఎలాంటి సందర్భంలో వస్తున్నది అంటే భాగవతంలో మన్వంతరముల కథలు చెప్తూ 4వ మన్వంతరమైనటువంటి తామస మన్వంతరము అనే మాట ప్రస్తావించారు సుఖయోగీంద్రుడు. ఇది మనకి భాగవతం 8వ స్కంధంలో 2, 3, 4 ఈ 3 అధ్యాయాలు కూడా గజేంద్ర మోక్షం. కానీ మొదటి అధ్యాయం చివరిలో సుఖయోగీంద్రుడు వారు గజేంద్ర మోక్షం గురించి ప్రస్తావన చేసి వదిలేస్తారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న వల్ల గజేంద్ర మోక్ష ఘట్టం అనే వివరణ వచ్చింది. పరీక్షిత్ మహారాజు ప్రశ్నించకపోయి ఉంటే ఇంత వివరంగా చెప్పేవాడు కాడేమో సుఖయోగీంద్రుడు. అలా చెప్పి వదిలేశాడు. కానీ సరి అయినటువంటి జిజ్ఞాసు కనుక పరీక్షిత్ మహారాజు అక్కడే పట్టుకున్నాడు. అది ముఖ్యం అన్నమాట. అయితే భాగవతం పురాణ సంప్రదాయం ప్రకారం రచింపబడింది. మన భారతీయ వాంగ్మయాన్ని వేదములు, పురాణములు, ఇతిహాసములను 3 విధములుగా విభజన చేస్తాం. శృతి, స్మృతి, పురాణానాం ఆలయం, కరుణాలయం. ఇది కాక ధర్మశాస్త్రాలని స్మృతులున్న ఇప్పుడు మనకవి అప్రస్తుతం.
కనుక వేదము, పురాణము, ఇతిహాసము ఈ మూడింట్లో ఇతిహాసం ధర్మాన్ని ప్రధానంగా చెప్తుంది, పురాణం మోక్షాన్ని ప్రధానంగా చెప్తుంది. ధర్మాన్ని ప్రధానంగా చెప్పడానికి రామాయణ భారతాలు ఉన్నాయి. అయితే అందులో మోక్షం గురించి అంశములు లేవా అంటే మరి పురాణాల్లో ధర్మం గురించి అంశములు లేవా? అక్కడ అవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి. ప్రధానంగా అనే మాట ఒకటి అన్నాను, అది తెలుసుకోవాలి. పురాణాలు మోక్ష ధర్మాన్ని లేదా మోక్ష పురుషార్థాన్ని ప్రధానంగా చెప్తూ ఉంటాయి. మిగిలిన దానికి దాన్ని అంగములుగా వివరిస్తాయి. ధర్మాదుల్ని కూడా మోక్ష సాధన కోసం ఒక అంగముగా చెప్తూ ఉంటుంది. కానీ ఇతిహాసములు ధర్మం గురించే చెప్తాయి. అందుకే రామాయణంలో పూర్తిగా ధర్మమే మనకు కనిపిస్తుంది. అయితే ఆ రాముడు మోక్ష పురుషార్థ ప్రదాయకుడు, అది వేరే విషయం. ఇక భారతంలోకి వస్తే మోక్ష పురుషార్థాన్ని కలిగించే భగవద్గీత, ఇంకో సనత్సుజాతీయం లాంటి అపూర్వమైన గ్రంథాలు ఉన్నాయి. అయినప్పటికీ భారతం ధర్మశాస్త్రమని మనం చెప్పుకోవాలి. అయితే మోక్షశాస్త్రం కాదా అంటే ఏం తక్కువ కాదు. కానీ ఆ మోక్షశాస్త్రం విన్న వాళ్ళందరూ మోక్షం పొందిన దాఖలాల్లో మహాభారతంలో మీరు పరిశీలించినట్లయితే అర్జునుడికి భగవద్గీత చెప్పారు, కానీ అర్జునుడికే అది ఎంత మేరకు పనికొచ్చింది అనేది భారతం చదివిన మనకు తెలుసు. అయితే ఆ భగవద్గీత పట్టుకుని మనందరికీ తరించే వాళ్ళు ఉన్నారు, తరింపజేసే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. అలాగే ధర్మరాజు విన్నటువంటి భీష్ముడి ద్వారా విన్న మోక్ష ధర్మములు ఉన్నాయి. ఇది కాక విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విన్నాడు. సాక్షాత్ సనత్సుజాతులు వచ్చి చెప్పినప్పటికీ ధృతరాష్ట్రుడికి ఎంత మేరకు మోక్షం వచ్చింది. సనత్సుజాతీయ సంహితంతా మోక్ష గ్రంథమే. అయితే అవి వృధా ఉపదేశములను మాత్రం అనుకోవద్దు. వినేవాళ్ళ యోగ్యతలు బట్టి ఇవన్నీ ఉంటాయి. అక్కడ వాళ్ళు మోక్షం పొందినట్టు దాఖలాలు మహాభారతంలో కనబడలే. అక్కడ ప్రధాన అంశం ఏంటంటే ధర్మం చెప్పడానికి ఉద్భవిస్తూ ఈ గ్రంథముల ద్వారా తర్వాత పఠితకు మోక్షం అందజేయడానికి ఈ గ్రంథములు భారతంలో కూర్చబడ్డాయి. ఇది ఒక భారతం యొక్క ఒక అరుదైన కూర్పది, అది అప్రస్తుతాంశం. కానీ భాగవతం మాత్రం మోక్ష ధర్మాలను ఉద్దేశించి పుట్టిన గ్రంథం, అది ఇక్కడ చెప్పడానికి మోక్షం కోసమై ఉద్భవించిన గ్రంథం. అందుకే దీని పేరు ఏంటంటే మోక్షశాస్త్రం అని, పరమహంస సంహిత అని పేరు భాగవతానికి. అందుకు మీరు ఎక్కడ తడిమినా జ్ఞానవైరాగ్యాలు కలిగించడమే ప్రధాన లక్ష్యంగా కలిగించి ఈ జ్ఞానవైరాగ్యములతో ఆ పరమాత్మ ఎడల భక్తిని మనలో బలపరచడానికై ప్రయత్నిస్తూ ఉంటుంది భాగవతం ప్రతి అక్షరంలోని. అందుకు దీని ప్రయోజనం ఏమిటి అనేది ముందు తెలిస్తే విషయం మనకు బాగా అర్థమవుతుంది. అంతేగాని కష్టం వచ్చినప్పుడు నారాయణ అనగానే ఆయన చక్రం వేసి కాపాడేస్తాడని మాత్రమే తెలుసుకుంటే ప్రమాదాలు ఉన్నాయి దీనిలో. అందుకు శ్రద్ధగా ఏకాగ్రంగా వింటే ఇది బ్రహ్మ విద్యా శాస్త్రము. అందుకు ఆ ఏకాగ్రత కావాలి. గీతకి ఉపనిషత్తులకి ఎంత ఏకాగ్రత కావాలో అంత ఏకాగ్రత కావాలి. చిత్రం ఏంటంటే పురాణకర్త ఆయన వ్యాసదేవుడు, ఆయన మేధస్సు ఎంత గొప్పదంటే ఒట్టినే బ్రహ్మ విద్య చెప్తే మనకి ఎక్కదు, డ్రై సబ్జెక్ట్. దానిని ఇంత అందమైన కథాబలం సమకూర్చి అందించాడు. ఇప్పుడు దానిలోకి మనం ప్రవేశిస్తున్నాం. మొదటి అధ్యాయంలో చివరి చెప్తున్నాడు, నాయన 4వ మన్వంతరమైనటువంటి తామస మన్వంతరంలో అప్పుడు నారాయణుడు ఎలా అనుగ్రహించాడని. అంటే పురాణములు ఎప్పుడూ కూడాను సర్గ, ప్రతిసర్గ, మన్వంతర, రాజవంశ, అనువంశ అని ఇత్యాది భాగములతో కూడి ఉంటుంది. అందుకు పురాణం పంచలక్షణం అని కూడా అనడం అనుకున్నది. అందులో సర్గము అంటే ప్రధానమైన సృష్టి, ప్రతిసర్గం అంటే అవాంతర సృష్టి, కల్పకల్పాలకి ప్రళయాల తర్వాత మళ్ళీ జగత్ సృష్టింపబడడం ప్రతిసర్గం. ఆ తర్వాత కల్పకాలంలో వచ్చినటువంటి మన్వంతరములు, మొత్తం 14 మన్వంతరాలు కదా, ఆ మన్వంతరముల్లో జరిగిన ఘట్టాలని చెప్తూ ఉంటుంది పురాణం. అందులో వచ్చిన రాజవంశముల చరిత్రలు చెప్తూ ఉంటుంది, దాన్ని అనుసరించి వచ్చినటువంటి అనువంశ చరిత్రలు వివరిస్తూ ఉంటుంది. ఇది పురాణం యొక్క లక్ష్యం. అలాగే ఇప్పుడు ప్రతి పురాణం ఈ అంశమే చెప్తుంది. 18 పురాణాలు ఈ అంశములు చెప్పేటప్పుడు ఆ ఘట్టాలలో దేవీ ప్రాధాన్యం కనిపిస్తే దేవికి సంబంధించి చెప్తుంది, శివ ప్రాధాన్యం కనిపిస్తే శివపరంగా చెప్తుంది, విష్ణు ప్రాధాన్యం కనిపిస్తే విష్ణుపరంగా చెప్తుంది. ప్రతి పురాణం మాత్రం ఇదే లక్షణాలతో ఉంటుంది. భాగవతం పురాణం కాబట్టి మన్వంతరాది లక్షణాలతో చెప్తూ 4వ మన్వంతరంలో జరిగిన ఘట్టాన్ని క్లుప్తంగా వివరిస్తున్నాడు ఆయన. ఎందుకంటే విష్ణు ప్రధానమైన గ్రంథం గనక. తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధస హరిరిత్యాహృతో ఏన గజేంద్రో మోచితో గ్రహాత్. నాయన ఈ మన్వంతరంలో విష్ణు భగవానుడు హరిమేధసుడు అనే మహాత్మునికి, హరిణి అనే ఆమెకు హరి అని పేరుతో జన్మించాడు. ఈ మన్వంతరంలోనే ఆయన గజేంద్రో మోచితో గ్రహాత్, మొసలి పట్టు నుంచి గజేంద్రుణ్ణి విడిపించాడు హరి అని చెప్పి ఊరుకున్నాడండి. ఎవరు? సుఖయోగీంద్రుడు వారు. అప్పుడు వెంటనే అడుగుతున్నాడు ఈయన, బాదరాయణ అంటే ఓ వ్యాసుని పుత్ర, ఏతత్తే శ్రోతుమిచ్చామహే వయం హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమముచత్. ఏ విధంగా ఆయన అనుగ్రహించాడో చెప్పవయ్యా. అంటే ఇక్కడ గజేంద్రుడు ఎలా బయటపడ్డారు అనే సరదా కాదు, నారాయణుడు ఎలా వచ్చాడు, ఎలా అనుగ్రహించాడు అది వినాలనే కుతూహలం అనమాట.
అందుకు నాకు ఇక్కడ ప్రాధాన్యం విష్ణువు గురించి వినాలనే కుతూహలంతో అడుగుతున్నాను. మన కుతూహలాలన్నీ కూడా భగవత్కథాశ్రవణంపై కుతూహలం ఉండాలి, కానీ తదితరములపై కుతూహలం పనికిరాదు కదా. అది మళ్ళీ ఆయన స్పష్టం చేసేసాడు పరీక్షణ్ మహారాజు. నా కుతూహలం నారాయణ కథాశ్రవణం మాత్రమే తప్ప లౌకిక కథాశ్రవణం కాదు నాయన. తత్కథాసు మహత్పుణ్యం ధన్యం స్వస్త్యజనం శుభం ఎత్ర ఎత్రోత్తమ శ్లోకో భగవాన్ గీయతే హరిహి. ఎంత అందంగా అంటున్నాడు చూడండి. తత్కథాసు అంటే హరి యొక్క కథలయందు ఎన్ని దివ్యములైన మహిమలు ఉన్నాయంటే అది పవిత్రము, ధన్యము, శుభము. మహత్పుణ్యం ధన్యము స్వస్త్యయనం శుభం, అది మంగళకరము. అలాంటి ఆ దివ్యమైన కథలు అంటే ఏ కథలు హరిని కీర్తిస్తున్నాయో ఆ హరికథలకి లక్షణాలు ఉంటాయి గనక నేను అది వినదలుచుకున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు మనం వినబోతున్న దాని ద్వారా లభించేది పవిత్రత, ధన్యత, శుభము, మంగళ సమూహములు ఇవి లభిస్తాయని ఆయన చెప్పేశాడు. దీన్ని అందంగా చెప్తారండి పోతన గారు. మానవాధీశ్వర మనువు 4వ వాడు తామసుండనగా ఉత్తముని భ్రాత, ఉత్తముడి సోదరుడైనటువంటి తామసుడు 4వ మనువు అని చెప్తూ ఆ మన్వంతరంలో గ్రహ నిబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపి కాచే హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడు అనినా సుకును చూచి అవని విభుడు అడుగుతున్నట్ట. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే. నేను ఇక్కడ మూలం చదివిన వెంటనే ఇక్కడ తెలుగు ఎందుకు చెప్తున్నా అంటే అన్నీ అలా చెప్తాను కాదు, కానీ పోతన గారు ఎంత అందం చూపించాడో ఇక్కడ. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోన భద్రకుంజరమునకు. ఇదండి తెలుగు పద్యంలో ఉన్న అందం. అందులో పోతన గారు అన్ని వేల పద్యాలని అంత రమ్యంగా మధురంగా మందార మకరంద మాధుర్యాలతో రచించారంటే ఆ మహానుభావుని పొందిన తెలుగువారి ఎంత ధన్యులు. ఈ పద్యాలు చదువుతున్నప్పుడైనా ఒక్కసారి మన తెలుగు గొప్పతనం గుర్తుకొచ్చి తర్వాత తరాలకి కాపాడుకునే ప్రయత్నం చేస్తారేమోనని ఈ మాటలోకి వెళ్ళడం. ఇక్కడ మీకు ఆధ్యాత్మికత ఎంత వస్తుందో మన సంస్కృతి, మన భాష గొప్పతనం కూడా అంతే అవసరం. ఇది లేనప్పుడు అది లేదు, అది లేనప్పుడు ఇది లేదు. అందుకు ఈ వయసులో ఏదో వృద్ధాప్యంగా గజేంద్ర మోక్షం విని వెళ్ళిపోదాం అనుకుంటే మాకు ఈ సాహిత్యం పిచ్చెందుకండి అనుకోవద్దు దయచేసి. మన భాష ఎంత గొప్పదో తెలుసుకోవడానికి పోతన గారిని మర్చిపోతే అంతకంటే దౌర్భాగ్యం, పాపం మరొకటి లేదు మనకి. అందుకు వ్యాసుడిని, పోతన గారిని ఉభయుల్ని ఒకే స్థానముల నుంచి మనం నమస్కారం చేసుకుంటున్నాం. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే. పిల్లల చేతి చదివిస్తూ ఉంటే వింటూ ఉంటేనే చెవికింపుగా ఉంటుంది, అర్థం తర్వాత. నీరాట వనాటములకు, నీటిలో తిరిగేది నీరాటం, వనంలో తిరిగేది వనాటం. అంటే మొసలికి ఏనుక్కి పోరాటం బెట్లు కలిగే. మరి వెన్నునిచే ఆరాటం ఎట్లు మానెను ఎవరికి? ఘోరాటవిలోన భద్రకుంజరమునకు. ఎలా మానింది అని మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టెన్ వినియదా కర్ణేంద్రియములు పెను పండువు సేయ మనము ప్రీతిని పొందాలి. వింటూ ఉంటే చెవులకింపువాలి, మనస్సు ప్రీతి చెందాలి. ఎందుకంటే ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరిజనముచే ఆ కథలు పుణ్యకథలని ఆకర్ణింపుదురు పెద్దలు అతిహర్షమునన్. అందువల్ల పెద్దలు కూడా, పెద్దలంటే జ్ఞానులు అని అర్థం ఇక్కడ, వాళ్ళు అతి హర్షముతో వింటారట ఈ విష్ణు కథలు, అంత గొప్పవి. అందుకు ఈ విధంబున ప్రాయోపవిష్ఠుడైన పరీక్ష నరేంద్రుడు బాదరాయణిని అడిగే అని చెప్పి సభాసదులైన మునులు అవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండే చెప్పే. ఇక్కడ పోతన గారు అందిస్తున్న విషయం ఏంటంటే అలాగ సుఖయోగీంద్రులు పరీక్షణ్ మహారాజుకు చెప్పారని సూతుడు సౌనకాది మహర్షులకు పరమానందంతో చెప్పాడన్నారు. అంటే ఈ విషయం అంటే సూతుడికి కూడా అంత ఇష్టం కలిగిందనమాట. అంటే ఒక విషయం పెద్దవాళ్ళు చెప్పింది చెప్తూ ఉంటూ తనకు ఇష్టం అన్నప్పుడు మరింత దానికి నొక్కి చెప్పడం ఉంటుంది. అలాగే సూతుడికి కూడా అత్యంత ఇష్టంగా ఈ ఘట్టాన్ని వివరిస్తున్నారు. మనం దానిలోకి ప్రవేశిస్తున్నాం. నాయన ఈ కథ ఈ భూమి మీద జరిగింది కాదు, అది ముందు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడే గజేంద్ర మోక్షం జరిగిందంటే అని మనకి చూపించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా అది ఎప్పుడూ అన్ని చోట్ల జరుగుతున్న కథే, ఎప్పుడో జరిగిన కథ కాదు. అందుకు ఇది ఎక్కడ జరిగిందండి, అంతకాలం జరుగుతుందా, ఇలాంటి ప్రశ్నలు అక్కర్లేదు. బ్రతుకున్నంతకాలం జరుగుతూ ఉన్నదే గజేంద్ర ఘట్టం, గజేంద్ర మోక్ష ఘట్టం నేను అనట్లేదు. యుద్ధ ఘట్టం జరుగుతూనే ఉంది, మోక్ష ఘట్టం ఎప్పుడో పరమాత్ముడి గనుక. అందుకు ఇది ఎప్పుడు జరిగినా ఎప్పుడూ జరిగే కథే, ఎక్కడ జరిగినా ఎక్కడైనా జరిగే కథే. అయినప్పటికీ మనకు చరిత్రపరంగా చూస్తే ఆసీద్ గిరివరో రాజం స్త్రీకూట ఇది విస్తృత క్షీరోదేనావృత శ్రీమాన్ యోజనాయుత ముచ్చిత. అది
క్షీర సముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో త్రికూటం అనే పర్వతం వద్ద జరిగినటువంటిది. దీనికి పోతన గారు స్పష్టం చేశారు. రాజేంద్ర విను సుధారాశిలో ఒక పర్వతము త్రికూటం వనదనరుచుండు అన్నారు. త్రికూట పర్వతం అని చెప్పబడుతున్నదయ్యా. అందులో ఒక శిఖరం బ్రహ్మశిఖరం, ఇంకోటి రుద్రశిఖరం, ఇంకోటి విష్ణు శిఖరం. మీరు బాగా గమనించితే యోగపరంగా దాని అన్వయం మనకు లోపల వస్తుంది. ఆ త్రికూటములు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా ఉపాసకులు యోగులకి తెలిసిన విషయమే, అందుకు వాటి జోలికి వెళ్ళడం లేదు. అలాంటి ఒక దివ్యమైనటువంటి శరీరం ఈ ద్వీపం, ఇందులో తిరుగాడి ఇందులో చిక్కుకుపోయిన వాడు కూడా ఉన్నాడు, వాడే గజేంద్రుడు. అది చెప్పడానికి వెళ్తూ ఉన్నాం మనం. అందుకే త్రికూటాద్రి ఒకటి ఉన్నది. అక్కడ విస్తారమైనటువంటి అరణ్యములు భాషిస్తూ ఉన్నాయి. అలాంటి చోట ఆ అరణ్యమును వర్ణిస్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా అందంగా వర్ణించారు పోతన గారు. పోతన గారు ఇక్కడ ఇచ్చినటువంటి గద్య చాలామందికి ఆనాడు పరిచయం. ఆనాడు భాగవతం అంతా వచ్చినా రాకపోయినా కొన్ని ఘట్టాలు సామాన్యులకు కూడా వచ్చు. ఇప్పుడా అవే మనకు అర్థం కానంత పరిస్థితులు పడిపోయాం మనం. చాలా ఆశ్చర్యకరమైన విషయం, కొన్నేళ్ల క్రితం ఒక ఉల్లిపాయలు అమ్మేటువంటి వాడు ఆ టేలాలో వెళుతూ ఒకసారి నన్ను ఆపి, అయ్యో ఈ పద్యం వింటారా కాస్త అన్నాడు. అర్థం అడగలే అతను తెలిసింది చెప్పాలని. వరుసగా 10-15 పద్యాలు చదివాడు ఆయన భాగవతంలోనే. వాడికి అక్షరం రాదు. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో అక్షరాస్యులు కరువా? అక్షరాలు రాకపోవచ్చు కానీ విద్య వచ్చు వాడికి, అదే విషయం. అందుకు అపూర్వమైన విద్య వాడికి వచ్చి అంత భాష వచ్చు. ఇప్పుడు ఆ భాష వచ్చిన వాళ్ళు లేరు. కనుక అసలైన విద్యావంతులు ఇటు విద్యా వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉన్నారు మనకి. చూడండి ఇక్కడ ఎంత గొప్ప పదజాలం, అంతటినీ బట్టి పెట్టి ఏకరువు పెట్టి చెప్పగలిగే నిరక్షరాస్యులే ఆంధ్రదేశంలో చాలామంది ఉండేవారు. వారందరికీ వేదిక మించి నమస్కరిస్తున్నాను నేను. ఇక్కడి అరణ్యాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని అందించారు పోతన గారు. భాగవత గద్యల్లో ఇది గొప్ప గద్య. నృసింహ గద్య ఒకటి, గజేంద్ర గద్య ఒకటి, ఇలాంటి కొన్ని గద్యలు ఉన్నాయి. ఇవన్నీ రసఘట్టములు ఇందులో. అయితే అది వింటూ ఉంటేనే అరణ్యంలో విహరిస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది, అర్థాలు ఎలా ఉన్నా. అయితే కేవలం సాహిత్య ప్రయోజనం కోసం వినడమే కాదు, ఈ అడవి గురించి వింటే ఒక పుణ్యం ఉన్నది. అందుకు నేను ఎక్కువగా వివరంగా వెళ్ళకపోయినా క్లుప్తంగా నేను దాన్ని చెప్పుకోవాలి. మూలంలో చెప్తున్నాడు ఇక్కడ, అది ఏ విధంగా ఉన్నదో వివరిస్తున్నారు. తావతా విస్తృత పర్యక్త్రిభిశృంగై పయోనిధిం దిశశ్చ రోచయన్నాస్తే రౌప్యాయస హిరణ్మయై అన్యశ్చ కకుభస్సర్వా రత్నధాతు విచిత్రితై నానాద్రుమరతాగుల్మైర్నిర్ఘోషైర్నిర్జరాంబసాం. ఆ త్రికూటములు ప్రధానంగా ఉన్నాయి, ఇంకా అనేక శిఖరములు ఉన్నాయని. ఇవి బంగారు రంగుతోనూ వెండి రంగుతోనూ రత్నకాంతులతోనూ ప్రకాశిస్తూ ఉన్న అనేక శిఖరములతో, అనేక రకములైనటువంటి చెట్లతో, తీగలతో, పొదలతో ఉన్నవి అని ఆ చెట్లని వాటిని వర్ణించాడు వ్యాసదేవుడు కూడా. అలాంటి చోట సిద్ధచారణ గంధర్వాదులందరూ కూడా విహరిస్తూ ఉండేవారు ఆ పర్వతంలో. అంటే అది ఒక అభౌమమైనటువంటి దివ్యమైనటువంటి సుధా సముద్ర మధ్య ద్వీపంలోని పర్వతం, అక్కడ భూమిక. కనుక అక్కడ ఉండేవాళ్ళు సిద్ధచారణ గంధర్వీర్ విద్యాధర మహోరగై కిన్నైరే రప్సరోభిశ్చ క్రీడద్భిర్జుష్టకందర నానారణ్య పశువ్రాత సంకుల ద్రోణ్యలంకృత చిత్రద్రుమ సురోద్యాన కలకంఠ వ్యంగమ. ఇలాగా మూలంలో వ్యాసుడు చెప్తే ఈ మహానుభావుడు తెలుగులో అందిస్తున్నాడు. భూరి భూజ లతా కుంజ పుంజములను మ్రోసి పరతించు సెలయేటి మొత్తములను మరగి తిరిగెడు దివ్య విమానములను చరుల క్రీడించి కిన్నెర చెయ్యము కలిగి అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూతకేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి వకుల వంజుల వట్టకుట జకుంద కురువక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచమంద మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళ బిల్వామలక క్రముక కదంబ కరవీర కదలి కపిత్త కాంచన కందరాళ శిరీష శింసుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటపి విటప వీరున్నివహాలంకృతంబును. ఇక్కడ దాకా చెట్ల లిస్ట్ ఇచ్చాడండి ఆయన. బాటనీ అంతా ఇక్కడుంది. కొంతకాలం క్రితం అమెరికాలో ఒక ఆయన, బాల్టిమోర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆయన, ఒక అద్భుతమైన పేపర్ చూపించాడు నాకు. ఏమిటని ఆశ్చర్యపోతే ఈ చెట్ల గురించి ఆయన లిస్టు రాసి మాతులుంగ లవంగలుంగ నుంచి ఈ చెట్లు, వాటి విశేషాలు, వాటి వల్ల ఉన్న ప్రయోజనాలు ఇవన్నీ అద్భుతంగా ఒక వ్యాసం రాసి ఆయన యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఎంత పరిశోధన జరుగుతుందో చూడండి. ఇక్కడ చెట్లు అంటేనే కనిపించిన రోజులు వచ్చాం కనుక కనీసం పుస్తకంలోనే చూసుకోవచ్చు వీటన్నింటినీ. ఇలాంటి దివ్యమైన ఔషధి వృక్షములు వీటితో కూడుకుని నిరంతర వసంత సమయం, ఎప్పుడూ వసంత సమయం వలె చిగురింతలు,
అలాగే ఫలములు ఇత్యాదులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ చోట సుఖ పిక నికర నిశిత సమంచిత చెంచూపుట నిర్దళిత సాకి శాకాంతర పరపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును ఎంత అందంగా చూపిస్తున్నాడండి. సుఖ పికాలు కలరవాలు చేస్తూ ఉన్నాయట. అంతేకాదు తియ్యని పళ్ళని ఈ చిలుకలు అవి కొట్టగా వాటి నుంచి రసములు ప్రవహిస్తూ ఆ తోటలు ప్రకాశిస్తున్నాయి అనే అద్భుతమైన వర్ణన్ని ఇలా చూపించి, అలాంటి దివ్యమైన ఆ అరణ్య సమీపంలో అన్యాలోకన భీకరంబులు జితాసానేక పానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్జా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధరధరీ దర్వంబులం దుండి సౌజన్య క్రీడల నీరు గాలివడి కాసారావగాహార్థమై. అలాంటి ఆ అరణ్యంలో ఒక ఏనుగుల గుంపుల గురించి వర్ణిస్తున్నాడు. అవి ఎలా ఉన్నాయంటే అన్యాలోకన భీకరంబులు, ఇతరులు చూడ్డానిగా భయపడతారట, ఆ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా. అంత భయంకరమైనటువంటి శరీరాలతో ప్రతాపాలతో. అంతేకాదు దిక్కుదిక్కులలో ఉన్నటువంటి ఏనుగులన్నింటినీ జయించగలిగేటువంటి పుష్టితో తుష్టితో ఉన్నటువంటి వన్యేభంబులు కొన్ని, ఆ వన గజములు ఉన్నాయి. వాటికి ఒక ప్రభు ఉన్నాడు అని వివరిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఒకసారి అరణ్యంలో విహరిస్తూ ఉండగా అక్కడ ఒక కాసారం కనబడింది అన్నారు. అరణ్యం తర్వాత మనం ధ్యానం చేయవలసిన గొప్ప విషయం కాసారం. ఇప్పుడు నేను ఏవేవి చెప్పానో అవి నిత్యం ధ్యానం చేయవలసినది. అది నారాయణుడు చివరికి వివరిస్తాడు కనుక ముందు నుంచే మీకు ఇప్పుడు ధ్యాన స్థితిలో వీటన్నిటిని వినమని. ఆ సుధాసముద్రము, త్రికోట పర్వతము, ఆ పక్కన అరణ్యములు, ఆ తర్వాత సరస్సు. ఈ సరస్సు తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానం ఋతుమన్నామ ఆక్రీడం సురయోషితాం. అక్కడ ఋతుమంతము అనేటువంటి గొప్ప ఉద్యానవనం ఉందని, ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి అనేక రకాల చెట్లని వ్యాసుల వారు వర్ణించారు. చూతై ప్రియాళై పనసై రామ్రై రామ్రాతకైరపి క్రముకై నారికేళై ఖర్జూరై బీజపూరకై. ఆ లిస్ట్ అంతా పోతన గారి ముందు చెప్పింది. ఆ విధంగా ఉద్యానవనాలు, అక్కడ ఉన్నటువంటి ఆ సరస్సు తస్మిన్ సరహాసు విపులం లసత్ కాంచన పంకజం. ఆ ఉద్యానవనము ఈ సరస్సు కూడా వరుణదేవుడి ఏర్పాటు చేసినటువంటిది. దీనికి ఋతుమంతము అని పేరు. ఆ ఋతుమంతమైనటువంటి ఉద్యానవనంలో ఈ దివ్యమైన సరస్సు ఉన్నది. అలాంటి ఆ సరస్సు వద్దకు ఈ ఏనుగులన్నీ కూడా చేరుకున్నాయి. దేనికంటే పిపాసార్ధితంబులై అంటున్నారు ఇక్కడ. అంటే దాహము కొని అక్కడికి చేరుకున్నాయని. విగాహ్య తస్మిన్ అమృతాంబు నిర్మలం హేమార విందోత్పల రేణు రూషితం పపౌ నికాయం నిజ పుష్కరోద్ధృతమాత్మానమద్భిస్నపయన్ గతక్లవ. ఇక్కడ నుంచి మనకి ఇది మామూలు ఏనుగులు కాదు నాయనా, నువ్వే అని ప్రతి పాఠకుడికి చెప్తూ వ్యాసుడు దిగుతున్నాడండి రంగంలోకి. దానికి పోతన గారు కూడా ధీటుగా మనకు కావలసినటువంటి సందేశాత్మకమైన సూచనలు ఇస్తూ ఉన్నారు. ఆయన తన కవిని ఇందులో నిద్రలేపారు. ఒక్కసారి ఆయనలో ఉన్నటువంటి కవి విజృంభించాడు. ఇందులో వ్యాసుడి కంటే మరి కొంచెం ఎక్కువ తాళింపే వేశారు ఆయన అనేక చోట్ల. అందులో పోతన గారి కవిత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాసుని వారి దాన్ని కలుపుతూ మించి అని నేను అనను. ఎందుకంటే వ్యాసుడిని మించి ఇంతవరకు ఎవరు పుట్టలేదు, పుట్టరు, అందులో సందేహం లేదు. ఎవరైనప్పటికీ వ్యాసుడికి భక్తులే తప్ప వ్యాసుడిని మించిన వాళ్ళు ఎవరూ రారు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం, ఇది ఒప్పుకొని తీరవలసింది. ఇది అతిశక్తి కాదు, అతిభక్తితో ఉద్రేకంతో పలికే మాట కాదు, ప్రత్యక్ష సత్యం. అక్కడికి వెళ్ళినటువంటి ఏనుగులన్నీ కూడా తమ రాజు అయినటువంటి ఆ గజేంద్రుణ్ణి ప్రశంసలతో ముంచెత్తుతూ ఆయన ఎలా వెళుతున్నాడు. చుట్టుపక్కల ఆడ ఏనుగులున్నాయట, అలాగే తనకు పుట్టినటువంటి గున్న ఏనుగులున్నాయి, ఇంకా మగ ఏనుగులు బరాబరులు పలుకుతూ ఉన్నాయి. వీటన్నిటితో ఆయన చక్కగా విగాహ్య అందులో దిగి శుభ్రంగా స్నానం చేసి ఇది నీళ్లు తాగడానికి వెళ్ళారు. వాళ్ళు పిపాస తీర్చుకోవడానికి వెళ్ళారు. అంతటితో ఊరుకున్నారా? అవసరం అదేనా? దిగ్గానే ఆడుకోవాలనిపించింది. పోనీ ఆడుకుంటే ఆడుకున్నారు, తడిస్తే తడిశారు. ఆ తడవడం, ఆ జలకాలాట్టి ఎంత దాకా పోయాయంటే ఒకరి మీద ఒకరు తొండములతో నీళ్లు జల్లుకుంటూ విలాసంగా ఉత్సాహంగా అందులో ఉన్నటువంటి పద్మములు ఉత్పలములు వీటన్నిటి కకావికలం చేస్తూ, అందులో ఒక్క ఏనుగుకు హుషారు పుడితేనే ప్రమాదం, మరి ఏనుగులు గుంపుకు హుషారు పుడితే ఇంకా కొలనేమవుతుంది అంటే ఆ దివ్యమైన సరస్సు ఏమవుతుంది. మొత్తానికి వీళ్ళందరూ కూడా విహరిస్తున్నారు. ఈ గజేంద్రుడున్నాడే తోటి ఆడ ఏనుగులతోనూ తనకున్నటువంటి గున్న ఏనుగులతోనూ ముచ్చటగా ఆడుకుంటున్నట్ట మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కుటుంబాలు సముద్రాల దగ్గరికి వాటికి ఈతలు కొట్టడానికి వెళ్ళి పిల్లలతో వాటితో ఎలా విహరిస్తూ ఉంటారో. అసలు ఆ సముద్రంలో ఆ పొలంలో ఈత కొట్టడం కాదు, వాళ్ళని ఆనందపరుస్తూ వాళ్ళ ద్వారా తాను ఆనందపడుతూ ఈ సంసారం అనే సరస్సులో ఎప్పుడూ మన పనిదే.
ఇంకెక్కడ ఇదే పనిలో ఉన్నాం మనం ఎప్పుడు ఆ ఏనుగులు చేస్తున్నట్టే. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇదేదో నేను తెచ్చిపెట్టిన పైత్యం కాదు, వ్యాసుడు అందిస్తున్నటువంటి తత్వమే. స్వపుష్కరేణోద్ధృత శీకరాంభువి నిపాయయన్ సంస్నపయన్ యథా గృహీ. ఎంత చక్కగా మాట చెప్తున్నాడు. యథా గృహీ అన్నాడు. ఒక గృహస్థు వలే అని వర్ణించేశారు. ఎందుకంటే భాగవతకర్తకి, భాగవతకర్త అనడంలో వ్యాసుడు అనొచ్చు కదా. ఎందుకు అలా అంటారంటే భాగవతానికి వ్యాసుడే కర్త కాదు, సుఖయోగీంద్రుడు కర్తే, నారదుడు కర్తే, నారాయణుడు కర్తే. అందుకు భాగవతం అందించిన మహాత్ముని యొక్క హృదయం ఏమిటి అంటే జ్ఞాన వైరాగ్యం మనకు కలిగించడం. వైరాగ్యం రానియకుండా అడ్డుపడుతున్నది ఏది అంటే సంసారం, భయంకరమైన ఈ సంసారం. ఆ సంసారంలో అవే నిత్య సౌఖ్యాలు అనుకుని ఇంద్రియాల కోసం తపత్రయపడే వాళ్ళంటే జ్ఞానులకి పరమాసహ్యం అండి. ఆ అసహ్యించుకుని రోతగా వాళ్ళని పక్కన తోసేసే మాటలు భాగవతంలో అడుగడుగునా మనకు కనిపిస్తాయి పరిశీలిస్తే. అచ్చపుచి కటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల. ఎంత దీర్ఘ జుగుప్సాకరంగా చెప్పాడండి అక్కడ. మనలాంటి గృహస్థుల జీవితాలన్నిటినీ జుగుప్సాకర బ్రతుకులుగా తీర్చిదిద్దేశాడు మహానుభావుడు ప్రహ్లాదు. అంతేకాదు, ఇలాంటి గృహవ్రతుల జీవితం ఎందుకని కపిల మహర్షి కపిల గీతలో ఒక అధ్యాయం గృహవ్రతుల నైత్యాన్ని వర్ణించాడండి. ఎందుకురా పుట్టావు అంటే సెటిల్ అయిపోయానండి అనే వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే. సంపాదించాం, పిల్లల్ని కన్నా వాళ్ళకు దారి చూపించాం, మేము సెటిల్ అయ్యాం. ఇంతేనా బ్రతుకు? ఏమిటి సెటిల్మెంట్? అది మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. అయ్యిందా? ఇంతవరకు ఆడుకున్నావా, పోరాడావా, ఏం సాధించావు? అది మనల్ని చూపించడం మొదలు పెడుతున్నాడు. అందుకే యథా గృహి, గృహి కాననివాని నూతగుని కాననివాడు విశిష్ట వస్తువు కానని భంగి. నీ జీవితానికి లక్ష్యం ఏంటి? చదువుకోవడం. చదువుకి లక్ష్యం ఏంటి? సంపాదించడం. సంపాదించడానికి లక్ష్యం సంసారం ఏర్పరచుకోవడం. సంసారం ఏర్పరచుకోవడానికి లక్ష్యం వాళ్ళని సుఖపెట్టడం, వాళ్ళ ద్వారా తాను సుఖపడతానని అనుకుంటూ బ్రతకడం. చివరికి అయిపోయిందే అని అయిపోవడం. ఇదే బతుకు. వాడు చేసేయండి వీడు, వీడు చేసేయండి వీడు. యథా గృహి కానని వాని నూతగుని కనని వాడు విశిష్ట వస్తువున్ కానని భంగి. అందుకు వీడేమనుకున్నాడు? గజేంద్రుడు ఏనుగులో పుట్టలేదు, ఏనుగులకు ప్రభువుగా పుట్టాడు వాడు. సమానానం ఉత్తమ శ్లోకోస్తు అన్నాడు. ఎవడెక్కడున్నా నెంబర్ 1గా ఉండాలి, అలా ఉన్నాడు ఆయన. ఏనుగులకు నాయకుడు గొప్పవాడు. మనుషులకు నాయకుడైన వాడికి వాడి సంబరం వాడికి ఎలా ఉంటుందో, ఏనుగులకు నాయకుడైన వాడికి వాడి సంబరం వాడికి అలాగే ఉంటుంది. అధికారం, సంపద, యవ్వనం, చుట్టూ బలగం. సహజంగా ఏనుగు గనక గజబలం అని అంటాం గనక బలానికి సంకేతమే ఏనుగు. అందుకు ఇక్కడ దానికి తన బలం ఉంది, ధన బలం ఉంది, అటు తర్వాత యవ్వన బలం ఉంది, అధికార బలం ఉంది. ఇంకేం కావాలి? ఇందులో ఏదో ఒక్కటున్నా ప్రమాదం అన్నారు, 4 ఒక చోటే ఉన్నాయి. మరి ఇంక చెప్పడానికి ఏముంది? ఇన్ని ఉన్నాయి వాడికి. అంటే అన్నీ అనుకూలించిన గృహస్థు. కొన్ని ప్రతికూలతలు ఉంటే వైరాగ్యం వచ్చే అవకాశం ఉంది. ఇన్ని అనుకూలతలు ఉంటే వైరాగ్యం ఎక్కడ వస్తుందండి? అన్నీ అమరిన వాడికి వైరాగ్యం రాదు. ఆ మధ్య ఒక నాయన అడిగాడు, అసలు దేవుడిని ఎందుకంటే చెప్పించాలన్నాడు. వాడికి అన్నీ అమిరిపోయే జీవితంలో వడ్డించిన విస్తారు. ఏ మొసలో పట్టలేదు ఇంకా వాడికి. అది పడితే అప్పుడు స్పృహలోకి రావాలి. వీడికి పట్టలేదు పాపం ఇంతవరకు. అందుకే యథాగృహి అన్నారు. ఇక్కడ ఒక్క మాటలో ఎంత చెప్పాడండి వ్యాసదేవుడు. గృహి వలే అంటే నాయన నీ కథ అని ముందే చెప్పేశాడు ఆయన. అది మన కథే అని చెప్తే మనల్ని మనకు చూపిస్తే మనకు కోపం రాదు. అందుకు ఏనుగు మీద ఆరోపించి అదంతా చూపిస్తున్నాడు అనమాట. అదొక అర్థం. అందులో మనల్ని మనం చూసుకోవాలి. యథాగృహి గృణీకరేణు కరభంశ్చ దుర్మదో నాచష్ట కృచ్ఛ్రం కృపణోజమాయయా. భాగవతంలో ప్రతి అక్షరం కూడా యోగ భాష, సమాధి భాష. అది విశేషం. చెప్తున్నవాడు మహాయోగీంద్రుడు కదండి, సుఖయోగీంద్రుడు పరమహంస. అందుకని శబ్దములు ఇంత గొప్పగా ఉంటుంది. ఆయన కరేణు కరభాంశ్చ అంటే ఆడ ఏనుగులతోనూ తన యొక్క పుత్రులైనటువంటి ఈ గుణ ఏనుగులతోనూ కలిసి దుర్మదుడై అంటే కూడని మదముతో అవే సత్యమునుకుని క్రీడిస్తున్నాడు వాటితోనే. ఎందువల్ల అంటే అజమాయయా, ఆది తెలియని మాయాశక్తి చేత ఇది జరుగుతున్నటువంటి సుమ. ఇలా ఉంటూ ఉండగా తం తత్ర కశ్చిన్ నృపదైవ చోదితో గ్రాహో బలీయాంశ్చరణే ఋషాగ్రహీత్ ఎదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యథాబలం సోతి బలో విచక్రమే. ఆ సమయంలో దైవ ప్రేరితంగా దైవచోదితో, అది అక్కడ మాట వేశాడు. గజేంద్ర మోక్షం గజేంద్రుడు అడిగిన మోక్షమా, నారాయణుడు ఇవ్వదలుచుకున్న మోక్షమా? ఇది ప్రశ్న. ముందు మొసలి నుంచి గజేంద్రుడికి మోక్షము అని మీకు అనిపిస్తే ఆ అభిప్రాయాన్ని తుడిచిపెట్టేయండి దయచేసి. గజేంద్ర మోక్షం అంటే అర్థం మొసలి నుంచి ఏనుగుకు విడుదల అనుకుంటే గజేంద్ర మోక్షం మనకు అర్థం కాదు.
మోక్షం అనే శబ్దానికి ఇక్కడ కేవలం మొసలి పట్టు నుంచి విడుదలని మాత్రమే అర్థం కాదు, అవిద్య నుంచి విడుదల ఇది అర్థం. అందుకిక్కడ గజేంద్రుడికి అది కలిగించదలుచుకున్న నారాయణుడు పరమాత్మ స్పృహ కలిగించడానికై ప్రేరేపించాడు. ఎందుకంటే తన దగ్గరికి రావడానికై యోగ్యత కలవాడి కోసం భగవానుడు ఏదో ఒక ప్రేరణని పెడతాడు. అందుకు దైవచోదిత అంటే ఏదో దైవవశాత్తు అని అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా భగవాన్ని ప్రేరణ చేత వృషాగ్రహీత్ కోపముతో కూడుకున్నటువంటి ఒక మొసలి పట్టుకుందట. దానికి ఎందుకండి కోపం వచ్చింది? వీళ్ళ మానాన వీళ్ళు స్నానాలు చేసి వెళ్ళిపోయి ఉంటే దానికి కోపం వచ్చేది కాదు. వాళ్ళు ఏం చేశారు? కకావికలం చేశారు దాన్ని. ఆ కకావికలం చేస్తూ ఉంటే అక్కడెక్కడో నిద్రపోతున్న అది లేచిందనమాట. దానికి డిస్టర్బ్ వచ్చేటంతగా తిరిగారు దాంట్లో. అప్పుడు అది లేచింది. ఆ లేచి ఎలా పట్టిందో ఇక్కడ మాత్రం వృషాగ్రహీతను కొద్దిగా చెప్పేశారు, కానీ పోతన గారు మన కళ్ళకు కట్టిస్తారు చూడండి. ఆ మొసలి లేచి వచ్చి పట్టుకున్న దృశ్యాన్ని భుగ భుగాయిత భూరి బుద్బుద చటలతో కదలుచు దివికి భంగంబులెగయ భువన భయంకర ఫుత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిలవసమున ఘుమ ఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్ట నంబుల తటీతరులు మూలములతో ధరణి కూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు సర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి ఇభరాజు నొడిసిపట్టే. ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నొడిసిపట్టే. ఆయన ఒక్కసారి కదిలేట మొసలి. ఆ కదిలేటప్పటికీ ఆ తరంగాలు పైకి లేచేట. అంత కోపంగా కదిలేడు ఆ లోపల. ఆయనతో పాటు ఉన్న మిగిలిన మొసళ్ళు భయపడిపోయేట ఆయన కదిలిన కథలకి. అంతేకాదు ఆ తోక విసురుకి ఒక జంఝానిలం లాంటి గాలి పుట్టింది అన్నాడు. ఆ తర్వాత ఆ ఒడ్డున ఉన్న చెట్టు కూలిపోయేట ఆ వేగానికి. అప్పుడు అతను ఒక్కసారి చూసి హుంకరించి దూకి పట్టుకున్నాడు గట్టిగా. ఈ గజేంద్రుడి యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకుని తన తోకలతో కొడుతూ యుద్ధం మొదలుపెట్టాడు. ఇది ఎలాగో అంటే భాను కబళించి పట్టు సర్భాను పగది. ఇది పోతన గారు ఇచ్చినటువంటి ఉపమానం. సూర్యుణ్ణి పట్టిన రాహువులాగా. ఈ ఉపమానంలో గొప్ప విషయం ఉంది. అదేమిటంటే సూర్యుడు అనగానే జ్ఞానానికే సంకేతం. అది సర్భాను అంటే రాహు, ఆ సూర్యుడిని పట్టిన గ్రహం వలే అని అర్థం. అంటే పట్టింది మొసలి కాదు, మోహమనే మొసలి. గ్రాహం ఇక్కడ మోహమే. అది మనకు చాలా అర్థం చూపిస్తాడు. ఇది కానీ పట్టుకుంటే లోపల మినుకుమనే జ్ఞానం కూడా ఆరిపోతుంది అనమాట. కనుక జ్ఞానమనే సూర్యుడిని ఆవరించిన మోహము వలే అనే అర్థం మనకు స్ఫురింపజేయడానికి. ఎందుకంటే వైదిక పరిభాషలో ఆధ్యాత్మిక పరిభాషలో సూర్యుడిని జ్ఞానానికి సంకేతంగానే వాడుతున్నాం కనుక జ్ఞానాన్ని కబళించిన మోహము వలే ఇక్కడ ఇవన్నీ మొసలి పట్టింది. అంటే ఇప్పుడు ఏమైంది? మన గజేంద్రుడు ఎవరికి సంకేతం అయిపోయాడు? అజ్ఞానానికి సంకేతం అయిపోయాడు. ఎందుకంటే అజ్ఞానం వల్ల వచ్చేది అహంకారం. ఆ అహంకారానికి సంకేతం గజేంద్రుడు. ఎందుకు గజేంద్రుడినే సంకేతంగా చూపిస్తున్నారంటే ఇది జరగలేదు, ఈ కథ కేవలం సింబాలిక్ స్టోరీ అంటే మళ్ళీ దోషమే. జరగలేదని ఎవడు చెప్పగలడు? ఏనుక్కు బుద్ధి పుడుతుందా అండి దేవుణ్ణి స్మరించడం అని ఒక ఆయన అడిగాడు. మానవుడికే పురాణాలు ఇతిహాసాలు బోధలు జరుగుతున్నా కొందరికి పుట్టడం లేదే, ఏనుక్కి ఎలా పుడుతుందండి అంటే బుద్ధిజీవుడైన మానవుడికి పుట్టకపోవడం ఎంత ఆశ్చర్యమో ఏనుక్కు పుట్టడం అంతే ఆశ్చర్యం. దానికే ఉంది సమాధానం. అందుకు వీళ్ళల్లో పుట్టని వాళ్ళు ఎలా ఉన్నారో వాటిలో పుట్టేవాళ్ళు కూడా ఎవరో ఉంటారు. భగవానుడి అనంత సృష్టిలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా మోక్షం ఇస్తున్నాడో ఆ రికార్డు మనకు చెప్తాడా అండి? ఎవరికి ఇస్తున్నాడో, ఏ జీవులో ఏముందో. మరి ఆ సదాశివుడు సాలిపురికి మోక్షం ఇవ్వలేదా? పాముకి ఇవ్వలేదా? ఏనుక్కి ఇవ్వలేదా? ఆయన ఎవరికీ చెప్పకుండా మోక్షం ఇచ్చాడు. కానీ ఋషి తన తపస్సుతో చూసి మనకు చెప్పేసి ఆయన ఉన్నాళ్ళే భయం లేదని మనకు అభయం ఇచ్చాడు. అది భగవాన్ని దాచిపెట్టినా ఋషి దాచిపెట్టలేదు మన కోసం. అలాగే ఇక్కడ గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు నారాయణుడు, మనకి వ్యాసదేవుడు పట్టి ఇచ్చేసాడు అనమాట. అందుకు మనం హాయిగా వ్యాసుడి వల్ల పొందాం. ఈ సాక్ష్యాన్ని చూపించవచ్చు. ఎంతమందో చూపిస్తున్నారు. కరిమొర విడితే వినబడలేదా, నీకు అప్పుడు అనుగ్రహించలేదా, నన్ను కూడా అలా కాపాడవా అని. అలా అడగడానికి ఎంత దమ్ము ఉండాలండి. ఏనుగులా మొరబెట్టేమా ఇంతవరకు? ఎప్పుడు ఏనుగులా మొరబెట్టాలి గజేంద్రుడిలా అంటే ఎంత ఉండాలండి. ఎలా మొరబెడితే స్వామి వచ్చాడు అది కూడా తెలియాలి. ఎటువంటి వాడు ఎలా మొరబెట్టాడు. అయితే ఈయనకు వచ్చిన వేదన వరకు ఆయనకి మనకి సిమిలారిటీ ఉంది. మొసలి పట్టు వరకు ఆయనకి మనకి సిమిలారిటీ ఉంది, పోలికుంది. ఆ తర్వాత గజేంద్రుడు చేశాడే అక్కడికే మనం ఇంకా రాలే, అక్కడే ఉన్నాం. ఇంకా
మొసలితో ఫైటింగ్లోనే ఉన్నాం. కానీ ఏ రూపంబున దీని గెలుతూ అని కూడా అనుకుంటున్నాం. కానీ రావే ఈశ్వర కావవే వరద్దాకా వెళ్ళలేదు మనం. అందుకు ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి పనికొస్తుంది. లేకపోతే మన స్టోరీనే అక్కడ చెప్తే ఎలాగా, దాని నుంచి ఎలా బయటపడాలో తరణోపాయం చూపించాలా. ఆ తరణోపాయమే గజేంద్రుడు చేసిన స్తోత్రం. అది ఇక్కడ ముఖ్యమైన అంశంగా మనం తెలుసుకుంటే, ఇక్కడ అజ్ఞానం అనే మాట అన్నాం మనం. జ్ఞానాన్ని పట్టిన మోహం వలె అనడమే సూర్యుణ్ణి పట్టిన రాహు వలె అన్నారు. ఎందుకంటే ఏనుగు లక్షణం ఎప్పుడు వస్తుందో భర్తృహరి చాలా చక్కగా చెప్పాడు. యజా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధస్సమభవం అన్నాడు ఆయన. నాయనా, నేను ఒకప్పుడు ఏమీ తెలియనప్పుడు కొంచెం ఏదో తెలుసుకుని నా అంత తెలిసిన వాళ్ళు లేడు అనుకుని ఏనుగులాగా మదాంధుణ్ణయ్యానని. గజ ఇవ మదాంధస్సమభవం యదా కించిజ్ఞోహం. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడేటప్పుడు ఏనుగులా మదమెక్కి తిరిగాను అన్నాడు. అంటే ఏనుగు దేనికి సంకేతం? మిడిమిడి జ్ఞానంతో మిడిసిపట్టే దురహంకారానికి సంకేతం. మిడిమిడి జ్ఞానం అంటే అజ్ఞానం యొక్క లక్షణం. ఎందుకంటే తన అజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక జ్ఞానం ఉండాలి. ఇప్పుడున్నదే ఇది. అజ్ఞానం యొక్క లక్షణం ఏంటంటే తాను జ్ఞాని అనుకోవడం పెద్ద అజ్ఞానం. ఏమీ లేదు వాడికి, ఏదో తెలుసు అనుకోవడం అనేటువంటి అహంకారం. దీన్ని మహానుభావుడు చాలా చక్కగా చెప్పాడు మనకి ఏనుగు లక్ష్మణ కవి గారు. ఇదే భర్తృహరి మాటని. తెలివి ఒకంత లేని ఎడన తృప్తుడనై, ఇక్కడ తృప్తుడనై అంటే గర్వితుడనై అని అర్థం అనమాట. తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి. కరిభంగి అంటే ఏనుగు వలె సర్వము తెలిసి తినంచు గర్వితమతిని విహరించుతూ తొల్లి. అలా తిరిగాను ఒకప్పుడు ఏమీ తెలియనప్పుడు. తర్వాత తెలుస్తున్న కొద్దీ నాకేమీ తెలియలేదన్న విషయం తెలిసిందన్నాడు మహానుభావుడు. అప్పటికి వినయం వచ్చి సంస్కారం వచ్చిందంటాడు. తర్వాత విషయం మన రెండో దానికి ఇంకా రాలే, మొదట్లోనే ఉన్నాం. విహరించిటి తొల్లి, అది గుర్తుపెట్టుకోండి. ఆ విహారమే ఈ ఏనుగులు అడవిలో విహరించడం ఎంతసేపు, వనంలో అంటే నీటిలో దిగడం కూడా విహారంలో భాగమే. పైగా వాడి దగ్గరున్న అహంకారం కొంత, పక్క వాళ్ళు ఎక్కించే అహంకారం మరికొంత. ఎందుకంటే వాడికి అహంతో ఆగకుండా మమ దాకా అది స్ప్రెడ్ అయింది. వీడికి ఒకటి అహంకారం మాత్రమే కాదు, మమ అనుకునే వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. వాళ్ళు కూడా నీళ్లు పోశారు వీడి మీద, వీడు కూడా వాటి మీద నీళ్లు పోశాడు. అందుకే నిపాజయన్ సంస్నపయన్ యథాగృహి. వాళ్ళకి నీళ్లు తాగించాడు, నీళ్లు పోసాడు, వాళ్ళు అదే పని చేశారు ఒకరికొకరు. మన బ్రతుకులు అంతే కదండి. వాళ్ళని సుఖపెట్టడం, వాళ్ళ నుంచి సుఖం ఆశించడం, వాళ్ళు ఇస్తే పుచ్చుకోవడం, ఇవ్వకపోతే ఏడవడం, అది మన జీవితం. అది నిపాజయన్ సంస్నపయన్. అంతసేపు ఆ సరస్సులో ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ నీళ్లు తాగుతూ ఆనందిస్తూ ఉన్న సమయంలో వీడు పట్టుకోగానే మొదలయ్యింది యుద్ధం. పైగా తానెంతో గొప్పవాడిని మదించి ఉన్నాడు. ఇప్పుడు అది చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తూ ఉన్నారు కనుక తన గొప్పతనం ప్రకటించడానికై ఆయన మరింత తన ప్రతాపాన్ని చూపిస్తూ యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. అక్కడ పదముల పట్టినంతలకు బాటొక ఇంతయు లేక సూరతన్ మదగజవల్లభుండు ధృతిమంతుడు దంతయుగంత ఘట్టనం చెదరగా చిమ్మె అమ్మకరి చిప్పలు పాదులు తప్ప నొప్పరన్ వదలి జలగ్రహంబు కరివాలము మూలము చేర కొరలను. ఈ తొండాలతో వాటితో కూడా కొడుతూ ఉన్నాడు. ఇతడి ప్రతాపానికి తట్టుకోలేకపోయింది కూడా మొసలు కొంతసేపటికి నెమ్మదిగా వెనక్కి కూడా చేరి ఇంకా వదలకుండా గట్టిగా పాదం పట్టుకుని లాగుతోంది లోపలికి ఏనుగుని మొసలు. దీన్ని బయటకు లాగుతోందిట ఏనుగారు. కర్రి దిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కర్రి భరమన ఇట్ల తల కుతల భటుల దరిపడన్. ఇదొక అందమైన కందం. ఇలాంటి కంద పద్యాలు చాలా చూపిస్తాడు పోతన గారు. కరి దిగుచు మకరి సరసికి, ఇది అటు లాగితే అది ఇటు లాగుతూ మొత్తం అతల కుతల భటుల దరిపడన్. ఈ ఘట్టాన్ని చూస్తూ ఉన్నారు దేవతలు మొదలైన వారందరూ. వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇలాగ ఇట్లు కరిమకరంబులు రెండును ఒండండ సముద్దండ దండంబులై తలపడి భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటే జవమును జలమును బలమును వివిధములుగా పోరు కరటి వీరతకు భువిన్ దివి మకరమీన కర్కట నివకము లొక్కొకట మిత్ర నిలయము పొందెన్. ఇవి జ్యోతిష పరిభాషలో కొన్ని పదాలు వేశారు. ఇక్కడ రాసులు కొన్ని తీసుకున్నారైనా అవి మనం మరొక సందర్భంలో వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉండగా క్రమంగా మొసలి బలం పెరుగుతోంది, దీని బలం తగ్గుతోంది. ఇంతకాలం పైలా పచ్చిసిగా తిరిగింది ఈ ఏనుగు, ఎక్కడ ఎదురులేదు. అన్ని చోట్ల విజయాలు నావే. విజయాలు వస్తున్నంతకాలం గుర్తురాడు ఆయన. అంతా తనదే, అంతా తనదే, అంతా తనదే, తన నిర్వాకమే సమస్తం అనుకోవడం కనిపిస్తుంటుంది. అలా వెళుతున్నాడు. ఇప్పుడు వచ్చింది మొట్టమొదటిగా గట్టి దెబ్బ. తన బలమంతో ఉపయోగించాడు. ఎందుకంటే అహంకార పూరితుడు పక్కవాడి సహాయాన్ని వెంటనే పొందాడు. తన యొక్క ఇదే చూపిస్తానే, వాడి సహాయం చేసేది ఏమిటి, అంతా నేనే చూసుకుంటానని ఒక అహంకారం వస్తుంది. అందుకు ముందు తన బలాన్నంతటి చూపించాడు, కానీ లాభం లేకపోయింది.
ముందు ఒక మొసలే కదా విదిలిస్తే పోతుంది అనుకున్నాడు, వదల్లే, గట్టిగా పట్టుకుంది. ఎందుకంటే ఆ పట్టుకోవడానికై పుట్టిన మొసలది, సామాన్యం కాదు, ఇందుకే పుట్టింది అది. కారణ జన్మురాలు ఏనుగుని పట్టుకోవడానికి పుట్టింది కనుక అంత గట్టిగా పట్టింది. ఇంకా తన ప్రతాపానంతటిని చూపించినప్పటికీ కూడా తన బలమైపోయింది. బలం తర్వాత మిగిలేది బలగం, అహం తర్వాత మిగిలేది మమ. ఆ మమ ఏం చేస్తుందో చూశాడు జుట్టు. ఏం చేస్తే నెమ్మదిగా ఒడ్డుకెక్కేట అవన్నీ కూడా. ముందు బాగోదేమో ఇంతసేపు ఇక్కడ ఉన్నామని, ఎందుకంటే ఎంతో కొంత మమకారం ఉంది కదా, మా ఏనుగులు రాజు అని, కనుక అటాచ్మెంట్, ఎఫెక్షన్ దానితో కొంతసేపు ఉన్నాయి అక్కడ. చిట్ట చివరికి చూసి ఒక మొసలు వచ్చి పట్టుకుంది, దీనికి తోడు ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ వచ్చి పట్టుకుంటే మనమేం చేసుకోగలం, అందుకు ఎందుకైనా మంచిది ఒడ్డుకి వెళ్ళిపోతే బెటరు అనుకున్నాయి. ఇది కూడా మన జీవితమే, ఇంకోటేం కాదు. మన పక్కన ఇంతమంది ఉన్నారు, మనకేం భయం అని ఒక్కొక్కసారి చాలా అనిపిస్తూ ఉంటుంది మనకి. బలం బలగం ఈ రెండూ చూసుకుని చాలా గర్వం. నేను పోతే మా అబ్బాయి చూసుకుంటాడు, నేను మంచం మీద పడితే మా అబ్బాయి చూసుకునే ధైర్యంతో అందరూ బతుకుతుంటారు. కానీ ఎంతమందిని వాళ్ళ అబ్బాయిలు చూసుకుంటున్నారో అందరికీ తెలుసు. కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడతాయి కదండి, అందుకే ఎక్కువ విషయాలు జోలికి వెళ్ళకూడదు. కానీ మనకు ఎంత నమ్మకమో మన వాళ్ళందరూ మనల్ని చూసుకుంటారు. వాళ్ళ కోసం ఆయువంతా ధారపోస్తాం. ఏమండి విష్ణు శాస్త్రం చదివండి, నాకు ఎక్కడ టైం అండి, పొద్దుట్లేచిన దగ్గర నుంచి మా పిల్లల్ని తమిళచుకొని బాగు చేసుకుని ఆఫీసులకు పరిగెత్తి ఆ సంపాదించుకునేదంతా నిలవేసి అకౌంట్లో తీసుకునేటప్పటికి అయిపోయింది. అంతా అయ్యేటప్పటికి వాళ్ళు ఎగిరిపోయారు విదేశాలకి. నేను ఇక్కడికి వచ్చి నేను ఏడుస్తున్నా. ఏమిటి ప్రయోజనం? వాడు చిట్ట చివరికి ఆ అనారోగ్యంతో పడి ఉంటే ఏం చేస్తాడో చక్కగా చెప్పారు. వార్త అంకోపి నా పృచ్ఛతి గేహే అని చెప్పాడు మహానుభావుడు. కానీ ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోం. వేదాంతం అండి అంటాం, కానీ అసత్యం మనం అదొకటి. సత్యమని మనకి తెలుసు, ఒప్పుకోవడానికి మనస్కరించదు. ఎలా ఉన్నాడని అడగడు, ఇంకా ఉన్నాడా అని అడుగుతారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా. అది పరిస్థితి మనకప్పుడు. అందుకు మన జీవితం మనకు కనిపిస్తుంది అసహాయ పరిస్థితి. ఎవడికి వాడే. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది గజేంద్ర మోక్షం మనకిస్తున్న మొదటి పాఠం. జీవుడు ఒంటరి, అదొక్కడి బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళతావు. తల్లి కూడా దైవదత్తమైనటువంటి నిన్ను కడుపులో భరించి బయటకు తీసుకొచ్చిందే, కానీ అనుకోవడానికి సహా కాదు. చిట్ట చివరికి ఎవ్వరూ కాదు, జీవుడే ఉంటారు. అలాగే వీళ్ళని వదిలిపెట్టి మనకు అది బాధ్యతలు ఉండాల్సిందే, కానీ ఆయన్ని వదిలిపెట్టకడ చెప్పలేదు విషయం. నీకెవడు శాశ్వతుడు వాడిని వదిలిపెట్టకు, వీటి కోసం పట్టుకుని వాడిని వదిలిపెట్టేసావు. అది హెచ్చరిక మనకు చూపిస్తున్నాడు. అది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం. ఎంతకాలం 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 ఎంత పోరాడినా ఎంతకాలం, ఇప్పుడు దానికి తెలుస్తుంది. పైగా బలం ఎవరిది? మొసలిది ఎక్కువైపోయింది బలం. ఎందుకంటే జీవనంబు తనకు జీవనంబయ్యుంట నలవు చలమునంతకంతకెక్కి మకరమొప్పెడస్య మత్తేభవల్లంబు బహుళ పక్ష శీతభానుపగితి. మత్తేభ మల్లంబు, ఆ ఏనుగుల్లో గొప్ప ఏనుగైనటువంటి ఆ గజేంద్రుడు. ఈ మాట ఒక ఎత్తిపడుపు అనమాట. ఒట్టి ఏనుక్కారు తమరు, మత్తేభ మల్లము. అయినా ఏమైపోయారు పాపం, మల్లం కాస్త డొల్లైపోయిందండి, దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఎందుకు? స్థానబలము కానీ తన బలమే కాదయ్యా. స్థానబలం ఎవరిది అక్కడ? మొసలిది. ఎందుకంటే జీవనంబు తనకు జీవనంబయ్యుంట. జీవనం అనే మాటకి నీరు అని అర్థం. దానికి నీరే జీవనం, ఆధారం అని అర్థం. జీవన శబ్దానికి ఆధారం, నీరే ఆధారం కనుక నీటిలో ఉన్న ముసలి నీటిలో బలం పెరిగింది. ఇది పాపం స్థలజీవి, దిగరాని చోటు దిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? జీవుడికి సంసారం ఒక అసహజంగా ఉన్నటువంటిది విషయం. సంసారం అనే సరస్సులో మోహం అనే మొసలికి బలం ఎక్కువ, అది ఇక్కడ తెలుస్తుంది. సంసారంలో మునిగితే మోహం అనే మొసలికి బలం పెరుగుతుంది. అందులో ఉన్నంతకాలం దాన్ని విడిపించుకోవడం మహా కష్టం. చిట్ట చివరికి నీలో జవం సత్వం అన్నీ మోహం లాగేసింది. మోహంతో మొత్తం నీ సాధన కోసం ఇచ్చినటువంటి సత్వం అంతా కూడా ఈ మోహంతో పొట్టే పోరాటంలోనే జీవితంలో అయిపోయింది. చిట్ట చివరికి ఆ మోహంతో నువ్వు చేసిన పోరాటం వల్ల సడలిన కీళ్ళు, సడలిన మనస్సు, మొత్తం శరీరం దేనికి పనికి రాకుండా చేసుకుని వృద్ధస్థావత్ చింతాసక్త స్థితికి వెళ్ళిపోతున్నాం మనం. మొత్తం మనకున్న సత్వం ఇంతవరకు మన జీవితంలో ఒక్కసారి ఆలోచిస్తే ప్రతివాడికి చరమ సంధ్యా సమయంలో, జీవన సంధ్యా సమయంలో గుర్తు రావాల్సిన అంశం ఇది. ఇంతకాలం మోహం అనే మొసలితో పోరాడి పోరాడి ఆధ్యాత్మిక సాధనకి కావలసిన నాకు భగవంతుడు ప్రసాదించిన శక్తిని వృధా చేసుకున్నాను. మన సమస్త ప్రాణశక్తులు ఎటు కేంద్రీకరించుకున్నాం? ఏదో ఒక వస్తువు, ఏదో ఒక విషయం, దానిపైన మోహం. జాయితో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయితే సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధోపజాయితే క్రోధాత్ భవతి సమ్మోహ. అక్కడ దానికోసం ఇవన్నీ కేటాయింపబడ్డాయి. అక్కడ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం. సమ్మోహం దాకా వెళ్ళాక రెండింటికి దూరం లేదు పెద్ద.
బుద్ధినాశో ప్రణశ్చిత అయిపోయింది. అందుకు అప్పట్టక్కడ పట్టుకుంది. జీవనంబు అనే మాట వేయడంలో పోతన గారు చాలా గొప్ప విషయం చెప్పారు. ఎందుకంటే బ్రతుకులోనే మోహానికి అంత బలం. అందుకే జీవనం అంటే బ్రతుకు కనుక ఈ బ్రతుకులో మోహం అనేది బలంగానే ఉంటుంది. కనుక బ్రతుకుకి అతీతంగా మనం ఆలోచించగలగాలి. జీవనానికి కూడా అతీతమైనటువంటి ఈశ్వర చైతన్యాన్ని మనం భావించగలగాలి. అందుకే ఈ జీవితాలన్నింటినీ నడిపేటువంటి ఆ దేవదేవుణ్ణి చింతించడానికై ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే ఆ నక్రము గట్టిగా పట్టుకుంటే ఈ మహానుభావుడు అది చూస్తే ఇంకా విడిపించుకోలేకపోయాడు. తెలిసిపోయింది తనదనుకున్న బలం పనికిరాదని తెలిసిపోయింది, తనదనుకున్న బలగం తనకు పనికిరాదని తెలిసిపోయింది. అహం మమ రెండు చచ్చాయి ఇక్కడ. అహం మమ చస్తేనే అసలైన వాడు గుర్తొస్తాడు, అది ఉన్నంత వరకు గుర్తురావు. తన అహం తేలిపోయింది, మమ తేలిపోయింది. ఒడ్డును నిలబడి చూస్తోంది, చోద్యం చూస్తోంది. మమ చోద్యం చూస్తోంది, అహం నిర్వీర్యం అయిపోయింది. ఊహ కలంగి. ఏం పద్యం ఇస్తున్నాడండి ఇక్కడ పోతన గారు. మొత్తం ఈ సన్నివేశాన్నంతటిని ఒక్క పద్యంలో కూరి ఇది మన సబ్జెక్ట్ అని సంతకం పెట్టిస్తున్నాడు మనకి. ఊహ కలంగి జీవన పటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియా దీనదశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దత్త పరిఘట్టిత పాద కురాగ్ర శల్యమై ఊహ కలంగి జీవన పటోలమునంపడి. ఊహ కలంగి ఎంత గొప్ప మాట అండి. కలంగి అంటే కలతబడి. మన బ్రతుకులో ఎప్పుడు ఊహలు కలతబడుతూ ఉంటాయి. ఊహించింది ఒకటి అయ్యేది ఒకటి. ఊహ కలంగి. ఊహలు అలా కల్లోలం అయిపోతుంటే అప్పటికైనా బుద్ధి వస్తుందా? లేదు. జీవన పటోలమునంబడి పోరుచున్. బ్రతుకనేది ఒక పెద్ద యుద్ధం. అందుకే యుద్ధఘట్టంలోనే భగవద్గీత పుట్టింది మనకి. ఆ దివ్యమైన జీవన పటోలమునంబడి పోరుచున్. అలా పోరుతున్న దేహి అంటే ఈ జీవుడు మోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొంది. మోహలతతో బంధింపబడ్డ జీవుడు ఊహలు కలగిపోతూ ఉంటే యుద్ధంలో ఓడిపోయి ఎలా దీనుడైపోతాడో అలా దీనుడైపోయాడు గజేంద్రుడు అనడంలో ఉపమానం చెప్తూ ఉపదేశం చేశారు పోతన గారు మనకి. నీ స్థితి ఆ స్థితి పోల్చి చూసుకో అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ మోహలతా నిబద్ధం. మోహం గ్రాహం. గ్రాహం అంటే మొసలి, మోహమే గ్రాహం. ఇక్కడ మోహాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మోహ లతానిబద్ధ అన్నారు పోతన గారికి. ఒక తీగలా చుట్టుకుంది రండి. పట్టు ఒకవైపు నుంచి వస్తే బాధ లేదు, అటు విప్పించుకోవచ్చు. తీగ ఒకవైపు పట్టు కాదు, ఇటు చుడితే అటు చుడితే ఎంత గట్టిగా చుట్టిందో. ఒక చెట్టుని చాలా కాలం పెనవేసుకు వెళ్ళిపోయిన తీగని మీరు విప్పడం మహా కష్టం. ఎంత గట్టిగా పడుతుంది, ఎన్ని చుట్టలు చుడుతుందో తెలియదు. అలాగే మోహ లతానిబద్ధ అనడంలోనే పోతన గారి యొక్క తాత్విక చింతన భావుకత అద్భుతంగా కనిపిస్తుంది మనకి. మోహ లతానిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక. ఆ పట్టిన పట్టుకు నిర్వీర్యమై చూస్తోంది చుట్టూ, కానీ ఎవరు రక్షిస్తారు? అలయక సొలయక వేసట నొలయక కర్రిమ కర్రితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరు 1000 సంవత్సరములు. 1000 సంవత్సరాలు యుద్ధం చేసిందట. ఆ యుద్ధంలో రెస్ట్ తర్వాత చూసుకుందాం లేదు, మొత్తం రాత్రులు సంధ్యలు దివసంబులు పోరాడింది. 1000 సంవత్సరాల యుద్ధం ఎవడైనా చేస్తాడండి? వెంటనే అది ప్రశ్న. అసలు వదిలేసి ఇవి పట్టుకుంటాం మనం. ఇవి పట్టుకుని ఇలాంటి కథలు ఎక్కడూ జరగలేదు, ఇది కేవలం విశ్వాసం మీదే అని ప్రభుత్వాలే తీర్మానిస్తాయి. మన కథ కూడా వచ్చింది ప్రారంభం. మనకి ఇది ఎక్కడ జరిగింది ఈ కథ? త్రికూటం దగ్గర. అక్కడి లెక్కలు ఎక్కడి లెక్కలతో చెప్పడానికి లేదు కనుక జరగలేదనడానికి నీకు హక్కు లేదు. మన్వంతరం అప్పటిది. ఆ మన్వంతరంలో ఆ లోకంలో జరిగిన కథ ఇది కాబట్టి కాదనడానికి లేదు. ఆగకుండా కొట్టేట్టు 1000 సంవత్సరాలు. ఇక్కడ వేల అంటే లెక్కలేనంత కాలము. మనకు తలనొప్పి వస్తేనే చాలా కాలం నుంచి బాధపడుతున్నామండి అంటాం. చాలా కాలం నుంచి నువ్వు పుట్టే కొన్ని ఏళ్ళు అయింది, అప్పుడే చాలా కాలం అంటావు. ఏంటంటే బాధ అంత తీవ్రంగా ఉందన్నమాట. నీకు అనంత యుగాల నుంచి అనుభవిస్తున్నంత తీవ్రంగా ఉంది. 1000 సంవత్సరాలంటే అదే అర్థం చేసుకోండి. ఇప్పటిదా ఈ పోరాటం మనకి? రాత్రులు సంధ్యలు దివసంబులు మనం పోరాడుతున్న పోరాటం ఈ బ్రతుకుదా? ఎన్ని జన్మల 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 నుంచి పోరాడుతున్నాము ఇక్కడ. ప్రతి ఉపాధిలోనూ ఇదే పని కదండి మనకి. ఆహార నిద్ర భయమైతున్నాను సామాన్యమే తత్పశువిజ్ఞరాణ. ఏ ఉపాధిలోనూ ఇదే పని చేసాం మనం. ఇంకో పని చేస్తుంటే వీళ్ళు పుట్టేవాళ్ళమే కావు. మొదటి నుంచి ఇదే పనిలో ఉన్నాం కనుక చర్విత చర్వణులైన వారికి వస్తున్నాం కనుక ఈ పోరాటం ఎప్పటిది కాదు. రాత్రులు సంధ్యలు దివసలు ముక్కాలంలోనే ఇది పాదండి మనకి. చిట్ట చివరికి పడుకుంటే కల్లో కూడా ఇవే ఏడుపుడు మనకి. అందుకు రాత్రులు సంధ్యలు దివసములు ఇవన్నీ కూడా
జన్మ జన్మాంతరాలుగా పడుతున్న పోరాటం, మోహంతో చేస్తున్న పోరాటం సంసారం అనే కాసారంలో. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి, ఎక్కడ తన శక్తి వంచన లేకుండా పోరాడిందండి, బద్ధకం చూపించకుండా పోరాడింది. ఏం లాభం? సంశిథిలంబై తన లావు వైరి బలమున్ చింతించి రియలైజేషన్ వచ్చింది, అదే సంతోషం. అలా లాగుతూ లాగుతూ ఉంటే ప్రాణం పోతే ప్రమాదం. ఇక్కడే మనకు ముఖ్యం అనమాట. ఇంతవరకు స్టోరీ మనందరిది. ఇప్పుడు గజేంద్రుడి ఘట్టం, అసలు ఇది మనకు కావాల్సిన ఘట్టం. ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకో, నీ శక్తి కాదు, నీదనుకున్న శక్తిది శక్తి కాదు. బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు నీకు నాకు. ప్రశ్న వేసుకో, ఎవడి వల్ల పోరాడగలిగావు, ఎవడి వల్ల అది పోరాడగలుగుతుంది? వీళ్ళందరికీ ఎవడు ఆధారం? వీళ్ళందరూ ఏది చూసి తన చుట్టూ చేరారు? అది తెలుసుకున్నాడు. అది తెలుసుకోవడానికి ఇప్పుడు అతడికి ఇది ప్రేరణ కలిగింది. మిథ్యామనోరథం ఇంకేటికి దీని గెల్వా, ఇది రావాలండి. ఎలాగైనా దీన్ని గెలుస్తాననే పనికి మాలిన కోరిక నాకెందుకు అనుకున్నాడు. సరిపోరం జలరాదంచు, ఇంకా నాకు భగవంతుడిచ్చిన ఈ కొనశక్తిని దీనికోసం యుద్ధం చేయగలనని అహంకారానికి వినియోగించను. చూడండి ఇక్కడ విశేషం, భగవంతుడిచ్చినటువంటి మిగిలిన ప్రాణశక్తిని ఇంకా ఏదో మొండి పట్టుదలతో దీనితో యుద్ధం కోసం వినియోగించను. దీనిని ఈశ్వరార్పణం కోసం నా శక్తిని వినియోగించాలనుకుంటున్నాడు. అందుకు సవ్యథమై ఇట్లను, వ్యథతో కూడిలా అంటున్నట్ట. ఆ అనడం మనకి ఇప్పుడు కావాల్సింది. ఇక్కడ ఏమంటున్నాడు, ఎందుకు అంటున్నాడు, ఎలా అంటున్నాడు, ఈ మూడింటి మీద మనం ఏకాగ్రత చూపించాలి. నమామి మే జ్ఞాతయ ఆతురంగజాః కుతఃకరిణ్య ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాశేన విధాతురావృతోప్యహంచ తం యామి పరంపరాయణం. ఇప్పుడు ఈ బంధువులు పట్టుబడి నన్ను విడిపించలేకపోయారు. నమామి మే జ్ఞాతయ ఆతురం గజాహ. జ్ఞాతయ అంటే ఇక్కడ జ్ఞాతులు బంధువులు అయినటువంటి ఈ గజములు ఆతురుణ్ణైన నన్ను ఏమీ రక్షించలేకపోయాయి. ఇక ఆడ ఏనుగులు మాత్రం ఏం చేయగలవు? అవి అంతకంటే ఏమి చేయలేవు. కనుక ఇప్పుడు నేను ఎవరిని శరణి వేడాలి? వస్తున్నది. యః కశ్చనేశో బలినోంతకోరగాత్ ప్రచండ వేగాదభిధావతో భృశం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాత్ మృత్యు ప్రధావచ్చరణం తమీమహి. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది తర్వాత గజేంద్రుడు చేయబోయే స్తోత్రానికి సంధి శ్లోకం వలె చెప్పబడుతున్నది. ఇక్కడ గజేంద్రుడు మనస్సులో అనుకుంటున్న మాట. ఎందుకంటే ఆ భగవానుడు ఎటువంటి వాడు అంటే ఆయన ప్రభావం ఇలా ఉంటుందని ఏ ఒక్కరూ నిర్ణయించలేరు. యః కశ్చనేశో బలినోంతకోరగాత్ ప్రచండ వేగాదభిధావతో భృశం. ఆ మహానుభావుడు దుర్జ్ఞేయ ప్రభావుడు, అంటే మన ఊహకు కూడా అందనటువంటి ప్రభావం కలిగినటువంటి ఆ భగవానుడు మహాభయంకరమైనటువంటి కాలము లోకాన్నంతటి భయపెడుతుంది, కానీ ఆయన్ని భయపెట్టలేదు. కాలం కూడా ఎవడి దగ్గర భయపడుతుందో, మృత్యువు కూడా ఎవరిని చూసి పరిగెడుతుందో అటువంటి ఆ పరమాత్మని శరణ వేడుతున్నాను అన్నాడు ఇక్కడ. అంటే కాలానికి అతీతుడు, మృత్యువుకి అతీతుడు, అమృత స్వరూపుడు. మనమందరం కాలంలోనే మృత్యువు చేతిలోనే తిరుగుతున్నటువంటి వాళ్ళమందరం. మనం ఎప్పుడూ ఆ తల్లి చేతిలోనే ఉన్నాం, మృత్యువు చేతిలోనే. అందులో ఉంటూ అందులో తప్పించుకోవాలి ప్రయత్నిస్తుంది మూర్ఖత్వం. ఈ కాలము మృత్యువు ఈ రెండిటి చేతుల్లో ఉన్నవాడు జీవుడు, ఈ రెండింటిని తన చేతిలో ఉంచుకున్నవాడు దేవుడు. అంతే తేడా. అందుకే ఆ భగవానుడికి ఇవి చూసి భయపడతాయట, కాలము మృత్యువు కూడా. ఇక్కడ ఈ మాట ఉన్నదే, పరిపాతి యద్భయా మృత్యు ప్రధావత్యరణం తమీమహి. ఇక్కడ ఈ మాటలో ఉన్న విశేషం ఏంటంటే మృత్యు ప్రధావతి. ఈ మాట వేదంలో మృత్యుర్ధావతి పంచమం అని చెప్పబడే మంత్రవాక్యం. అంటే వేదాంతాన్ని భాగవతం ఎలా ఎలా తీసుకొచ్చిందో చూడండి. అందుకే నిగమ కల్పతరోర్గళితం ఫలం. వేదాన్ని విడిచిపెట్టి భారతదేశంలో ఒక్క గ్రంథం కూడా ఋషులు అందించలేదు. భాగవతం కూడా వేదం అనే కల్పవృక్షానికి పండినటువంటి రసఫలం. అందులో విషయం కనుక మృత్యుర్ధావతి పంచమమున పరమాత్మను వర్ణించిన మాట ఇక్కడ వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ గజేంద్రుడు నారాయణ్ణి శరణి వేడాడు. అయ్యా, మోహంతో ఎంతమంది పోరాడడం లేదు, ఎంతమంది విసిగిపోలేదు, ఎంతమందికి బాధలు కలగడం లేదు. ఇందులో బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నేనున్నానంటే అనే దమ్ము ఎవరికీ లేదు కదండి. ఈ అల్లకల్లోలాలు, ఆందోళన, వీటన్నిటికి కారణం ఏంటండి? మనస్సును బుద్ధితో కలిపెట్టాయి. సమాధాయ మనోహృది, అది నెమ్మదిగా హృదయంలోకి తీసుకువెళ్ళి, హృదయం అంటే ఈశ్వర స్థానం, అందులో లయం చేశాడు మనస్సుని. అంటే ఇంకా ఆలోచనలు, తన బలము, ఈ బలగము, ఇవి చిట్ట చివరికి ఈ మొసలు నుంచి నేను విడిపడాలి అనే తపనని కూడా వదిలి, ఇది ముఖ్యమైన విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. వత్తి గజేంద్ర మోక్షం కాదు, ఈ మొసలు నుంచి నేను బయటపడిపోవాలనే దాన్ని కూడా విడిచిపెట్టి
మొసలి నుంచి ఏది బయటపడిపోవాలనుకుంటున్నాడో దాని పరిమితి ఏమిటో ఆయనకి తెలిసిపోయింది. మొసలి నుంచి ఏంటి బయటపడాలనుకున్నాడు? శరీరం. ఈ శరీరం పరిమితి ఏమిటో తెలిపోయింది కదండి. ఎంతకాలం బ్రతికినా ఏముంది తెలియదు. ఈ మొసలి కాకపోతే మరో మొసలి. అలాంటి దీన్ని నిలిపించుకోవాలని కాదు ఆయన తాపత్రయం. అందుకే ఇవన్నీ విడిచిపెట్టి సమాధాయమనో హృది, సామాన్యమైన మాట కాదు, సమాధాయ, సమాధి అనే మాటతో వస్తున్నాడు ఇక్కడ. మనస్సును హృదయంలో లీనం చేసి, అయం హృదయం అంటే ఈశ్వర స్థానం, దానిలో లయం చేసి జపం చేసేటండి. జజాప, జపించాడు. దేనిని? పరమం జప్యం. అది ఇక్కడ విశేషం. అంటే ఇంతకంటే జపించదగినది మరొకటి లేదు అనబడేటటువంటి స్తోత్రాన్ని జపించేట. అంటే గజేంద్రుడు చేసిన స్తోత్రం చదివేది కాదు, జపించేది. జపం అని దేన్ని అంటారండి? మంత్రాన్ని జపం అంటారు, స్తోత్రాన్ని పఠనం అంటారు. అంతే కదండి. స్తోత్రం చదివాం, మంత్రం జపించాం. కానీ ఇక్కడ స్తోత్రాన్ని జపించాడు అంటే అర్థం ఏంటి? ఇది స్తోత్రం కాదు, మంత్రం అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది ఒట్టి స్తోత్రం కాదు, మహామంత్రం ఇది. అందుకే జజాప పరమం జప్యం, జపించదగినటువంటి గొప్పదైన దానను జపించాడు. అయితే ఈ జపించినదంతా కూడా ఎప్పుడో కంఠస్థ పెట్టుకెళ్ళాడా? ఎప్పుడైనా పనికొస్తుంది చదువుకుందామని ఎక్కడ ఉపదేశమో కంఠస్థ చేసుకొచ్చి ఇప్పుడు సడన్గా పట్టింది కనుక మనము ఉన్నాం, విష్ణు శాస్త్రం నోటుకొచ్చు, ఎక్కడ ప్రమాదం వస్తే విశ్వవిష్ణు నమస్కార భూత భయోహత్ ప్రభు చెయ్యొద్దని నేను చెప్పడం లేదండి. అలా అది పుట్టడం కూడా మహా అదృష్టం. కానీ అలా చెయ్యలేదు గజేంద్రుడు, అది తెలుసుకోవాలి. గజేంద్రుడిలాగే నేను చదివాను అనకూడదు మనం. అందుకోసం గజేంద్రుడిలా మనం చదవలేదు, మనం కంఠస్థ పెట్టాం కనుక చదివేది తప్ప గజేంద్రుడు అలా చెప్పలేదు, తెలిసి చేశాడు. సాధారణంగా కొంతమంది ఏమంటారంటే గజేంద్రుడిది ఆర్తభక్తి కానీ జ్ఞానభక్తి కాదు అంటారు. అది పొరపాటు. గజేంద్రుడు జ్ఞానభక్తుడు. అయితే ఆర్తం లేకపోతే, అంటే పీడ లేకపోతే ఆయన నారాయణ రక్షించిన ఎందుకంటాడు అంటే ఇక్కడ ఆయన ఆర్తి జ్ఞానోదయానికి ప్రేరణ అయ్యింది, అంతేగాని ఆర్తిగానే మిగిలిపోలేదు. అది తెలుసుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. మనకు భగవంతుడిని ఆశ్రయిస్తాం, ఫలానా కష్టం నుంచి గట్టెక్కితే చాలండి అని. పారాయణ మొదలు 40 రోజులు అయిపోతుంది, 41వ రోజున ఫలితం వచ్చేస్తుంది, పారాయణ గట్టెక్కుతుంది మనకి. అందులో ఒక్కడు గుర్తుంటే ఒట్టు. 10 సంవత్సరాల తర్వాత మరెవడో ఫలానా స్తోత్రం గొప్పదంటే ఇప్పుడు మర్చిపోయాను, కానీ అప్పుడు నాకు గుర్తుండి 40 రోజులు చదివాని సమస్య నుంచి బయటపడిపోయాను నేను. అందుకు పారాయణ చేయాలండి. అది అలాంటిది కాదు గజేంద్రుడిది, రియలైజ్డ్ అది అనమాట. ఆయన తెలుసుకున్నాడు పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకొని తాను తెలుసుకున్న పరమాత్మ తత్వాన్ని గానం చేస్తూ అలాంటి పరమాత్మనే శరణు వేడుతున్నాను. ఇక్కడ శరణు వేడుతున్నాను అనేది జ్ఞాన పరిభాషలో చెప్తున్నారు. అంతేగాని శరణ వేడుతున్నా అంటే ఏ కష్టం వచ్చినా నీ పాదాల దిక్కు అనేటువంటి సామాన్యమైన భక్తి గురించి కాదు. అలా అని ఆ భక్తిని నేను నిరసించడం లేదు. మొదట్లో అది మొదలెట్టండి, లేదా అసలుకి 0 అవుతుంది. ఎలాగోలాగా ఆయన పాదాలు పట్టుకోవడం మంచిదే, కానీ అలాంటి భక్తి కాదు గజేంద్రుడిది అని తెలుసుకోవడానికే నేను నొక్కి 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 చెప్తున్నాను. గజేంద్రుడికి జ్ఞానోదయానికి ఆర్తి ప్రేరణ అయిందే తప్ప గజేంద్రుడిది ఆర్తభక్తిగానే మిగిల్చి వద్దు. ద్రౌపదిది ఆర్తభక్తి, ఎందుకంటే ఆవిడ ఆర్తితో ప్రార్థించింది, భగవానుడు విన్నాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యం, తప్పకుండా అనుగ్రహించాడు. ఆవిడ ఉత్తమురాలే. ఆర్తితోనైనా హరిని శరణందండి. ఆర్తితో హరిని శరణాలంటే ఎంత ధైర్యం ఉండాలి మనకి. అన్నీ ఆయనే చూసుకుంటాడని వెళ్ళగలిగే స్థితికి ద్రౌపదికి నమస్కరించాలి, అంతేగాని ఆమెను తక్కువ అనకూడదు. కానీ ద్రౌపది భక్తి లాంటిది కాదు గజేంద్రుడి భక్తి. కానీ కొంతమంది ఆర్తభక్తిలో గజేంద్రుడిని చెప్తారు, కానీ భాగవతం చెప్పే భక్తి మాత్రం జ్ఞానభక్తినే చెప్తుంది. ఆ జ్ఞానభక్తికి ఈ ఆర్తి పనికొచ్చింది కనుక ఈ కథ భాగవతంలో చోటు చేసుకుంది. అది ఇక్కడ విశేషం. కాబట్టి ఇక్కడ జ్ఞానభక్తుడైన గజేంద్రుడు తాను తెలుసుకున్న పరమాత్మ జ్ఞానాన్ని గానం చేస్తున్నాడు. ఆయన మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అని చెప్పినట్లుగా ఆ చిత్తము ప్రాణములు ఆ పరతత్వానికి ఇవ్వడమే శరణు. ఆయన తప్ప మరొకటి అతనికి ఇప్పుడు తెలియడం లేదు. హృదయాన్ని పూర్తిగా ఆయనకు అర్పణం చేసేసాడు. ఆ అర్పణం చేసి తాను తెలుసుకున్న పరమాత్మ తత్వాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. చెప్తే ఏదో తన ఆర్తితో తాను చెప్పిన మాట అవుతుంది, అంతే కదండి. మనకు కష్టం కలిగితే అయ్యా దేవుడా రక్షించు అన్నాం, అది మంత్రం ఎలా అవుతుంది? అది ఇంకొకటి స్తోత్రం ఎలా అవుతుంది? కానీ ఆనాడు గజేంద్రుడి ఏడ్చిన ఏడుపు మన ఏడుపుల నుంచి బయట పెట్టే స్తోత్రం అయిపోయింది. అది ఇక్కడ విశేషం. ఏమిటండి ఇందులో అన్న అంత గొప్పతనం? అందుకు దీన్ని తేలిగ్గా చూడకు, జజాప పరమం జప్యం అన్నాడు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, మీరు భాగవతం వ్యాసుని భాగవతంలోకి వెళ్ళి మూలం చూస్తే ఎక్కడా కూడాను ఒట్టి ఏడుపు కనిపించదు. అంటే నాకు ఈ మొసలు పట్టేసింది, రక్తం కారిపోతుంది, ఏడుస్తున్నాను, నన్ను కాపాడు, ఇది ఒక్కడెక్కడైనా కనిపిస్తే నాకు చూపించండి. మీరు కనిపించదు. ఇంకా పోతన గారి పద్యాల్లో కనిపిస్తుంది, కానీ వ్యాసమూలంలో కనబడదు.
అందుకు వ్యాస మూలంలోకి మనం వెళ్ళిపోతే అసలైన బ్రహ్మ విద్య నుంచి అక్కడి నుంచి లాక్కోవచ్చు. కనుక ఇది బ్రహ్మ విద్య. ఇప్పుడు చెప్పబోతున్నటువంటిది బ్రహ్మ విద్య, సామాన్యమైనది కాదు. అందుకు అది ఎక్కడ మనం పొరపాటు పడతామా అని, ఇది మామూలు స్తోత్రం అనుకుంటామోనని జజాప పరమం జప్యం అన్నారు మహానుభావుడు. జజాప జపించాడు. దేనిని? పరమం జప్యం. జప్యం అంటే జపించదగినది, జపించవలసినది. పరమం జప్యం. పరమం అంటే దీన్ని మించి మరి ఇంకేం లేదండి. అలాంటి అల్టిమేట్ అనమాట. దీన్ని మించి మరొకటి లేదు. కంప్లీట్నెస్, పరమం, పరిపూర్ణం, పరిపూర్ణమైన ఒక జప్యం. అంతేగాని స్తోత్రం అని లేదు, ఏమీ అని లేదు. జప్యం, జపించదు కానీ అంటే మనకేమని చెప్తున్నాడు? జపించుకొని ఆయన బాగుపడతావు. అయితే ఇలాంటి పరమం జప్యం లాంటి మంత్రం ఎవరికి కనబడాలండి? ఋషికి కనబడాలి. గజేంద్రుడికి అంత మంత్ర సదృశమైన స్తోత్రం ఎలా పలికింది ఆయన నుంచి? ఎలా వస్తుందండి? ఎన్నో చదువుకున్న పండితులు కూడా వాళ్ళ అహంకారాన్ని బయటపెడతారు కానీ ఆర్తిని బయట పెడతారా అండి? వాడికి ఎంత కవిత్వం వచ్చో పాండిత్యాలు చూపించగలరు కానీ తన హృదయంలో ఉన్న జీవుని వేదనని ఈశ్వరునికి నివేదన చేసేవారు ఎంతమంది ఉన్నారు? అది రావాలంటే సామాన్యమా అండి? మరో విశ్వనాథచంద్ర గారు లాంటి వాళ్ళకి సామాన్యం అవుతుంది. అందుకే కవిత్వం వచ్చి రామాయణం చెప్పట్లేదు అన్నారు ఆయన. కవిత్వం వల్ల రామాయణం చెప్పను. జీవుని వేదన రెండు నేకమై నా సకలోహ నాథ సనాథము నాథకజన్ రచించదన్ అన్నట్ట. వాళ్ళ నాన్నగారు రామాయణం రాయమన్నట్ట విశ్వనాథ్ వారికి చిన్నప్పుడు. ఎందుకంటే నువ్వు కవిత్వాలన్నీ రాస్తున్నావు కానీ లౌకిక కథలన్నీ రాస్తున్నావు. మాట్లాడితే రాముడి గురించే మాట్లాడు, రాస్తే రాముడి గురించే రాయన్నట్ట. అయితే రాముడి గురించి తండ్రి ఆజ్ఞాపించినంత మాత్రం రాసిస్తే ఎలా అవుతుంది? నాకు మంచి పద్యం రాయమన్నాడు ఆయన అని రాసిస్తే, నాకు పాండిత్యం ఉంది, భాగవతం ఉంది అని రాస్తే అది పద్యం అవుతుంది, పాండిత్యం అవుతుంది కానీ మంత్రం కాదండి. అది కావాలంటే తండ్రి ఆజ్ఞ బాహ్య ప్రేరణ, ఇక్కడ మొసలి పట్టులాగా అసలైంది లోపల నుంచి రావాలి. అది రావడానికి పండాలి, బ్రతుకు పండాలి, పుణ్యాలు పండాలి. అది పండితే కానీ రాయలేను. అందుకే చిన్నప్పుడు ఎప్పుడో తండ్రి ఆజ్ఞాపించినా ఇప్పుడు పండి రాస్తున్నానన్నాడు ఆ మహానుభావుడు. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచ నిపించుకు వృథాయాసము కాక కట్టుకథ లైహికమా పరమా. చూడండి, రాముడి కథ తప్ప మిగిలినవన్నీ కట్టుకథలే కానీ రామకథ కట్టుకథ కాదు, కల్పిత కథ కాదు, సత్యమైన కథ. ఎవడన్నా వాడిని కూలదొయ్యాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఉన్నది. అందుకు రాముడి కథ తప్ప మిగిలినవన్నీ కట్టుకథలే. అందుకు రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచ నిపించుకు వృధాయాసముగాక కట్టుకథ లైహికమా పరమాయటంచు తా చేసిన తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన రెండు నెకమై నా సకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్నన్నాడు మహానుభావుడు. అలాగా ఈ మొసలిగారి పట్టిన పట్టు వల్ల పుట్టిన ఆర్తి ప్రేరణాపూర్వక కారణమే తప్ప నా ప్రార్థనలో ఉన్న జ్ఞానానికి ఇది కారణం కాదు. అది ఏమిటి? జీవుని వేదన రెండు నేకమైన సకలోహం. అది ఇక్కడ ఆ జీవుని వేదనతో పరమాత్మ తత్వాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. కనుక ఇందులో ప్రతి వాక్యం కూడా ఈశ్వర తత్వస్ఫురణ. ఏ స్తోత్రంలో నీ ఏడుపు కాకుండా ఈశ్వరుని యొక్క తత్వం చెప్పబడుతుందో అది మంత్రం. ఆ స్తోత్రాన్ని చెప్పడానికే నీ ఏడుపు బాహ్య కారణం మాత్రమే. అందుకు ఆ వేదనతో పరమాత్మతత్వాన్ని గ్రహించి ఆ మహానుభావుడు ఆ తత్వంలో లీనమై చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరమాత్మ తత్వం అంతా ఇందులో చెప్పబడుతున్నది. ఇది నిజానికి సర్వమతస్థుతి. సర్వమతస్థుతి అంటే ఏ మతం వాడైనా చదువుకోవచ్చండి. శైవం అయినా, వైష్ణవమైనా, శాక్తేయమైనా కూడా చిట్ట చివరికి నేను గట్టిగా మాట్లాడుతూ ఒప్పుకోరేమో కానీ ముస్లిములైనా క్రైస్తవులైనా ఇది చదువుకోవచ్చు. కనుక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళక్కర్లేదు, అక్కడి వాళ్ళని ఇక్కడికి తెచ్చి స్తోత్రం వాళ్ళకి పంచండి చాలు, వాళ్ళకి ఇది చదువుకోండి అని. ఎందుకంటే భగవంతుడి గురించి ఎంత పెర్ఫెక్ట్ డెఫినేషన్ ఆ మతాలేవి ఇవ్వలేదు ఇందులో నిస్సందేహం. కనుక భగవంతుడంటే ఏమిటో పరిపూర్ణమైన నిర్వచనం మీకు దొరికే అడ్రస్ గజేంద్ర స్థుతి. కనుక భగవంతుడంటే ఏమిటో తెలియజేసే స్తోత్రం ఇది. అంతేగాని ఏడుపు ఏకరువు పెట్టే స్తోత్రం కాదు ఇది. ఇక్కడ ఆయన గురించి తెలియజేస్తున్న స్థుతి. అందుకు ఇది ముఖ్యం, మహామంత్రం అయిపోయింది. ఇందులో మీరు ఎక్కడ వెతికినా భగవంతుడికి ఒక పేరు కానీ ఒక రూపం కానీ వర్ణన కనబడదు. ఈ స్తోత్రంలో మీరు వెతకండి, కనబడదు. మరి ఏం కనబడుతుందంటే పరమాత్మ యొక్క తత్వం కనిపిస్తుంది. పరమాత్మని మూడు విధాలుగా ఆరాధించడం ఉంది. నిర్గుణ తత్వంగా ఆరాధించడం, నిర్గుణ నిరాకార తత్వం అంటారు, సగుణ నిరాకార తత్వము, మూడవది సగుణ సాకార తత్వం. మూడింట్లో ఏది గొప్పది అంటే నీ మనసు దేన్ని పట్టుకుంటే అదే గొప్పది. అనవసరంగా తర్జన భర్జనలు చేయక్కర్లేదు, ఏది పట్టుకున్నా వెళ్ళేది అక్కడికే, సందేహం లేదు. అందుకు ఇక్కడ
ఈ మూడింట్లోని మనకిందులో నిర్గుణ నిరాకారతత్వము సగుణ నిరాకారతత్వమే చెప్పబడింది తప్ప సగుణ సాకారతత్వం ఎక్కడా చెప్పబడదు. అది కూడా విశేషం. ఈశ్వరతత్వం అంటే ఇదే. ఈశ్వరతత్వాన్ని విష్ణుభక్తుడు ఈ తత్వాన్నంతటిని విష్ణువు యందు దర్శిస్తే ఆ రూపంలో ఆ ఈశ్వర చైతన్యం అనుగ్రహిస్తున్నది. ఆ ఈశ్వర చైతన్యాన్ని శివరూపంలో దర్శిస్తే ఆ రూపంలో ఈశ్వర చైతన్యం అనుగ్రహిస్తుంది. శక్తి రూపంలో దర్శిస్తే ఆ ఈశ్వర చైతన్యం అనుగ్రహిస్తుంది. ఏ రూపంగా లేనప్పుడు మామూలుగా అంటే ఏదో ఒక రూపంలో వచ్చి అనుగ్రహిస్తుంది. ఎందుకంటే అనుగ్రహించడానికి ఏదో ఒక రూపం కావాలి. ఆ మూడు ఇందులో కనిపిస్తాయి. కనుకనే దీన్ని సగుణ నిర్గుణ సమన్వయ ఘట్టము అని అంటారు. దీన్ని మొత్తం ఘట్టం సగుణ నిర్గుణ సమన్వయ ఘట్టం. స్తోత్రం నిర్గుణ పరబ్రహ్మస్థితి. పరమాత్మ యొక్క నిర్గుణతత్వాన్నంతటి కీర్తించాడు ఇక్కడ. కనుక భగవంతుడు అంటే ఏదో ఒక నామరూపాలతో ఉండి నన్ను కాపాడడానికి ఎప్పుడో కాచు కూర్చున్నవాడు అని కాకుండా సర్వవ్యాపకుడై సర్వోన్నతుడై సర్వకారణుడై అన్నీ నడిపిస్తూ దేనికి అంటక అన్నిటికీ కారణమే తనకు ఏది కారణము కాకుండా ఉన్నవాడు కూడా ఉన్నాడు. వాడంటే ఏమిటో ఇక్కడ చెప్పబోతూ ఉన్నారు. అయితే ఇది ఎందువల్ల వచ్చింది అంటే ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఇది గొప్ప మాట. ప్రాక్ జన్మని అనుశిక్షితం. గత జన్మల నుండి అను అంటే అనుసరించి అక్కడ మొదలై కట్ కాకుండా ఇక్కడికి వచ్చింది. అను అంటే మనం చెప్పుకున్నాం కంటిన్యూటీ. అక్కడది ఇక్కడికి కంటిన్యూ అయింది. ప్రాగ్జన్మని అనుశిక్షితం. అక్కడ చేసిన ట్రైనింగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు పండిందనమాట. కనుకనే భగవత్ సాధన ఎప్పుడూ వృధా కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఫలించి తీరుతుంది. కనుక భగవత్ సాధనకు ఆలస్యం చేయకుండా మనం మొదలు పెడితే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వేసిన అడుగు వృధా కాదు. అది ఇక్కడ అది ఇతని దగ్గర తెలుస్తుంది. పరమాత్మ గీతలో చెప్తాడు కదా, యోగ భ్రష్టుడేమవుతాడు? సాధన చేస్తూ ఉంటేనే దేహం పోతే వాడేమవుతాడు? ప్రారంధవశాత్తు దేహం పోయినా తర్వాత జన్మల్లోకి తీసుకెళ్తాను అన్నాడు ఆయన. అది మనకు చక్కగా చెప్తూ తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. పౌర్వదేహికం అంటే పూర్వదేహములయందు అంటే గత జన్మల్లో లభించిన ఉపాధులయందు ఎటువంటి సాధన చేశాడో దానిని వాడి బుద్ధికి నేను స్ఫురింపజేస్తాను అన్నాడు ఇక్కడ. అది ఇక్కడ అంటే అది యాజిటీ ఇస్తాడు. దాని అల్టిమేట్ రిజల్ట్ ఏదో అది ఇక్కడ ఇస్తాడనమాట. అది విశేషం. దానికి చివరికి ఏది రావాలో అది తర్వాత జన్మలో కొనసాగిస్తున్నాడు. అందుకు గత జన్మల్లో ఈ మహానుభావుడు చేసిన విష్ణు ఉపాసన సగుణ సాకార రూపంగా నారాయణను ఆరాధించగా ప్రారంధవశాత్తు దేహం పతనమైపోయింది. తర్వాతి జన్మలో జ్ఞానాదేవహి కైవల్యం కదా, పరిపూర్ణమైన జ్ఞానాన్ని పరమాత్మ ఇచ్చాడు. అది బుద్ధి సంయోగం. అది ఇప్పుడు కలిగింది అతనికి. ఆ జ్ఞానం కలిగింది. ఒక్కసారి పరమాత్మ అంటే ఏమిటో తెలిసిన దాన్ని ఇక్కడ స్వామికే విన్నవిస్తున్నాడు. స్వామినే శరణ పెడుతున్నాడు ఆయన. అందుకు తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన అని గీతలో పరమాత్మ చెప్పిన మాట. అందుకు అక్కడికి వచ్చేటప్పటికల్లా అది సిద్ధికి సంసిద్ధి అంటే పరిపూర్ణమైన సిద్ధికి హేతు అవుతున్నది అని ఆ సంసిద్ధి ఈ జన్మలో వచ్చింది గజేంద్రుడికి. గత జన్మలో అతను ఎవడు అనేది తర్వాత తెలుద్దాం మనం. ఎందుకంటే నారాయణుడు కూడా ముందు చివరికి చెప్తాడు. ఆయన పాటించిన సస్పెన్స్ నేను ఎందుకు పోగొట్టడం. అందుకు ఆ ప్రాగ్జన్మన్యను శిక్షితం దీని గురించి మహానుభావుడు చెప్తారు. పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో అన్నారు పోతన గారు. పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. అయితే ఇంతకుముందు ఈయన చింతన ఉందే, నమామి మే జ్ఞాతయ ఆతురం గజ. ఇది స్తోత్రం కంటే ముందు చేసిన చింతన. కానీ వ్యాసుడు ఏం చేశాడంటే ఈ వ్యవసితో బుద్ధ్యాకు ముందు చింతనని చూపించి దాని తర్వాత స్తోత్రాన్ని ఫ్రెష్గా మొదలుపెట్టాడు. అందులో వీడి చింతన ఏమీ పెట్టలేదు. కానీ పోతన గారు ఏం చేశారంటే కలిపారు. ఇక్కడ వాడి చింతనతో మొదలు పెట్టించారు. ఏ రూపంబున దీని గెల్తు ఇక మీదే వెల్పు చింతింతు ఎవ్వారింజీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపొందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పరాయణుల్లెరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. ఏ రూపంబున దీని గెలుతూ దీన్ని ఎలా జయిస్తాను? ఎవరిని శరణు పెడతాను? ఎవ్వరడ్డమిక. చెయ్యగలిగే సమర్థులు చాలామంది కనిపిస్తున్నారు కానీ ఎవరు నాకు దిక్కు? అఖిల వ్యాపార పరాయణులేరే మృక్కెద దిక్కుమాలిన మరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. ఎలా గడిపాను జీవితం అంతా? ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి వాడికి స్థితి వస్తుంది. కదలలేని స్థితిలో పడుకున్నప్పుడు ఎలా తిరిగాను? ఆ యవ్వనంలో బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త, ఇప్పుడు వృద్ధస్తావత్ చింతాసక్త. ఈ స్థితికి ముందు అప్పుడు తిరిగిన తిరుగుళ్ళు గుర్తొచ్చాయి. అది నానేక పయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు.
అధికారంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. చుట్టూ జనం జనం జనం, అక్కడ దిగడు, వెనకాల 10 మంది కలిసి దిగుతారు. ఆహా ఇంతమంది ఉన్నారు గర్వం. తర్వాత పనికిరాని వాడు అయినప్పుడు పలకరించేవాడు అక్కడ ఉండడు. బాగా గుర్తుపెట్టుకో. ఆ స్థితి గుర్తుపెట్టుకుని ఇప్పుడు జాగ్రత్త పడక ఇవే సర్వస్వం అనుకుని అసలు వాడిని మర్చిపోతే అవసరమైన సమయంలో గుర్తురాడు. వీడికంటే ప్రాగ్జన్మన్యని శిక్షితం ఉంది గనక వచ్చింది. నానానేక పయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,00,000 కరణీనాథుండనై ఉండి మద్దానాంబ పరిపుష్ట చందనలతాంత ఛాయలం దుండలేక ఈ నీరాస ఇటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. ఇది మంచి పని చేశారండి. చివరికి ఈశ్వరా అన్న మాట అన్నాక అంతవరకు అతడిలో ఉన్న ఈ భౌతికమైనదంతా ఒక్కసారి దుర్విషడైన పేరంటేనే అప్పుడు ఇచ్చాడు జ్ఞానం. అప్పుడు మొదలైంది ఎవ్వని చేయజనించు. అది అయితే ఈ పద్యం పోతన గారు ఇచ్చిన అందమైన పద్యం అండి. నానానేక పయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,00,000 కరణీనాథుండని. ఏమిటో తెగ విస్తారంగా రాశారండి పురాణాలన్నీ కూడా. 10,00,00,000 కరణీనాథ్, 10 లక్షల కోట్ల ఏనుగుల గుంపులతో నేను తిరుగుతూ ఉండవాడిని. ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఈ నీరాస ఇటేల వచ్చింది. ఏదో నీటి కోసం ఆశపడి ఇలా ఎందుకు వచ్చాను? అసలు ఎక్కడున్నా హాయిగా చందన వృక్షాల నీడల్లో సేద తీరక ఎందుకు అడవిలో తిరగాలి నేను? ఎందుకు ఇక్కడికి వచ్చి చిక్కుపోవాలి? ప్రతివాడు ఇలాగే అంటాడు, ఎలా రావాలి, వచ్చి తిరిగిపో, ఎలా కావాలి, ఇదే మన బతుకంతా కూడా. అలాగే బాధపడుతోంది ఇక్కడ. అయితే అక్కడ ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను అనడంలో ఉన్న అందాన్ని మనం పరిశీలిద్దాం. 10,00,00,000 కరణీనాథుడు ఎవడు? వీడే. వీడికి 10,00,00,000 కరణీనాథుట్టండి జీవుడు. దశ అన్న శబ్దంలోనే మనకు చూపిస్తున్నాడు. దశ అంటే దశేంద్రియములు. మన 1,00,00,000 కోట్లు ఏమిటి? పేరుకు 10 ఇంద్రియాలు, కానీ మన పనులు, మన అల్లకొల్లోలాలు 10, 11 లెక్క కందనివి. కనుక ఇంద్రియాలు, మనస్సు మనం చూసుకుంటే బహిఃకరణములు, అంతఃకరణం. అంతఃకరణానికి మళ్ళీ 4. వాటికి వృత్తులు ఉన్నాయి. ఇంద్రియ వృత్తులు, అంతఃకరణ వృత్తులు. ఈ వృత్తులు ఎన్ని అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే ఇక్కడుంటేనే మన మనస్సు ఎన్ని వృత్తులు చేస్తుందో తెలుసు. ఇంద్రియాలతో ఎన్ని వృత్తులు చేసేమో తెలుసు. ఇవి లెక్క కందనివి. అందుకే దశేంద్రియములు ప్రధానంగా పెట్టుకుని అంతఃకరణేంద్రియం పెట్టుకుని వీటన్నిటితో కలిసి ఎన్ని వృత్తులు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రవర్తనలు, ఇవే 10,00,00,000 కరణీనాథుండని. లెక్కలేని ఆలోచనలు, లెక్కలేని ఆచరణలు, వీటితో తిరుగుతూ తిరుగుతూ ఉన్నానే. ఉన్నవాడినేదో హాయిగా అక్కడ మద్దానాంబ పరిపుష్ట చంద్రలతాంత ఛాయలందుండనే రక. ఏం అందమైన కవిత్వం అండి. నేను నా మదజలంతో కూడినటువంటి నీరు వెయ్యగా పెరిగినటువంటి చందన వృక్షములు, ఆ చందన వృక్షపు నీడల్లో అంటే నేను పెంచిన చెట్లు, అక్కడ హాయిగా ఉండకుండా ఎక్కడికి ఎందుకు వచ్చాను? ఇది విశేషం. ఏమిటంటే అసలైన సుఖం అంతర్ముఖంగా ఉన్నప్పుడు దొరుకుతూ ఉంటే నాలో నేనుండక ఈ బహిర్ముఖుణ్ణి ఇక్కడికి ఎందుకు వచ్చి ఈ సంసారంలో చిక్కుకున్నాను? అది విశేషం. ఇక్కడ అంతర్ముఖుణ్ణి ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చి చిక్కుకున్నాను? ఎందువల్ల ఇన్ని బాధలు వస్తున్నాయి? బహిర్ముఖత్వం వల్ల బాధలు వస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. బహిర్ముఖం, బహిర్ముఖం. పుట్టిన దగ్గర నుంచి బయటికి పరిగెత్తే పిల్లలమే మనం. తలుపు తెరిస్తే బయటికి పరిగెడతారు పిల్లలు. అలాగే ఇంద్రియాలు తలుపులు తెరుచుకున్నాయి, బయటకు పరిగెడుతున్నాడు మనస్సు అనే పిల్లగాడు. పనికిరాని పరుగులు పెట్టాడు, జీవుణ్ణి కూడా లాక్కుపోయాడు. ఎందులోకి? మొసలి పట్టే రొంపిలోకి లాగాడు, పట్టినది. అప్పుడు అనుకున్నాడు ఆ అంతర్ముఖ స్థితిని వదిలిపెట్టి ఎందుకు ఇలా తిరిగాను? కనుక త్రికూటము, అంతర్ముఖత్వము, జీవుడు, ఇవన్నీ ఎంత అద్భుతమైన సింబాలిక్ ప్రజెంటేషన్ చూడండి. అందుకే సంకేతవాదం, ప్రతీకవాదం ఇలాంటి సాహిత్య ప్రక్రియల్లో పాశ్చాత్యులు కొత్త కొత్తగా అడుగులు వేస్తూ ఉంటే ఏనాడో ముందడుగు వేసింది భారతీయ సాహిత్యం. దానికి మనకి భారత భాగవతాల్లో చాలా అద్భుతమైన విశేషాలు కనిపిస్తాయి. ఇదే భాగవతంలో పురంజనోపాఖ్యానం ఒక అద్భుతమైన ఉపాఖ్యానం ఉంది. అడుగడుగున సింబల్ 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 సింబల్, సంకేతవాదం, ప్రతీకవాదం అత్యద్భుతంగా చూపిస్తాడు. భగవాన్ అనుకూలిస్తే మరొకప్పుడు చూసుకున్నది. అది భాగవతంలో వెళ్ళిపోవడానికి కాదు, దాని ప్రత్యేకమైన అధ్యయనం. ఇట్స్ ద స్టడీ. పురంజనోపాఖ్యానం. పురంజనుడు, పురములో ఉన్న జనుడు కదా, మళ్ళీ మన కథే. మన కథలు రాసేరు గనకే భాగవతం, రామాయణం మన కథలై కూర్చున్నాయి ఇప్పటికీ కూడా. ఎవడు కదిలిద్దామన్న కథలు ఇవి మన కథలు, జీవుల కథలు. అందుకు జీవుడున్నంతకాలం ఇవి ఉంటూనే ఉంటాయి. అందుకు మోక్షావధి ఇవే మనకు ఆధారం. ఇక్కడ నానానేక పయూధములనే ఆ మాటలోనే అంత విస్తారంగా చెప్పాడు.
ఈ నీరాట ఇటేల వచ్చితి భయంబు ఎట్లో కదే ఈశ్వరా అనగానే ఈశ్వర జ్ఞానం వచ్చి మొదలు పెడుతున్నాడండి. ఎలాగా? ఏవం వ్యవసితో బుద్ధ్యా, భగవద్ధ్యానం ఎలా చేయాలో ఇక్కడ వివరిస్తున్నాడు. వ్యవసితో బుద్ధ్య, నిశ్చయాత్మకమైన బుద్ధితో అటు ఇటు ఊగే మనసుకి భగవానుడి కృప పరిపూర్ణంగా లభించదు. ఎంత చేసుకుంటే అంత కదండి. వ్యవసాయాత్మకమైన బుద్ధి ఎవడికున్నదో వాడిని అనుగ్రహిస్తాను స్వామి చెప్పాడే, అది చూపిస్తున్నాడు. వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది. ఇది సామాన్యమైన విషయం కాదండి. యోగ ప్రక్రియనంతటి సమాధాయ మనోహృది అంటే ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ యోగంలో 3 పై భూమికలు కూడా ఇక్కడ వివరించేశాడు. మనకి అష్టాంగ యోగములు 8 యోగములు. ఇప్పుడు యోగా గురించి నేను చెప్పడం కొత్త కాదు, అందరూ చెప్తున్నారు. టీవీ ఛానల్స్ తిరగేస్తుంది, పెద్ద క్రేజ్ పుట్టింది మనకి. యోగం 8 విధాలు: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇత్యాదులు ఉన్నాయి కదా. ఇందులో మనకు ప్రస్తుతం యోగా అని చలామణి అవుతున్నది ఏంటంటే యమం నియమం వదిలేసి, చిట్ట చివరికి చెప్పిన ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు వదిలేసి మధ్యలో ఇచ్చినటువంటి ఆసన ప్రాణాయామాల దగ్గర తిరుగుతున్నాం. అంటే పునాది కొట్టేశాం, పైది కొట్టేశాం. ఈ మధ్యలో ఫిట్నెస్, ఎరోబిక్ ఎక్సర్సైజ్ లాగా ఫిట్నెస్ కోసం ఆ యోగం. యమ నియమాలు ఏమైపోయాయి? యమం, నియమం, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇత్యాదులు ఉన్నాయిలేండి. అదంత పెద్ద గొడవ. కానీ ఇక్కడేంటి? ఇతడు వ్యవసితో బుద్ధి అనడంలో మిగిలినవన్నీ చెప్పి సమాధాయ మనోహృది, ధారణ, ధ్యాన, సమాధి స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు. అలాంటి ఆరూఢ స్థితికి చేరుకుని పరమాత్మ యందు మనస్సుని కేంద్రీకరించి చెప్తున్నాడు. ఈయన ఎలా మొదలెట్టాడో చూడండి. ముందు ఆ దివ్యమైన మంత్రాక్షరాల్లోకి ప్రవేశిద్దాం. వ్యాసుడిచ్చిన మంత్రం మొదటి 2 శ్లోకములు. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం. ఈ 2 శ్లోకములు కలిపి ఒక మంత్రం. మొత్తం ఈ స్తోత్రమంతా చదువుకోవడం చాలా విశేషం, సన్నివేశంతో సహా. కానీ సమయం లేదు అని బాధపడక్కర్లేకుండా మొత్తం ఇందులో గజేంద్రుడు చేసిన స్తోత్రం 28 శ్లోకాలండి. 28 చాలా గొప్పది, పారాయణ చేయవలసినవే. ముఖ్య దినాల్లో మొత్తం చదువుకున్న అర్ధస్ఫురణతో చదివిదా ఆ వీలు కుదరనప్పుడు రోజు ఈ 2 శ్లోకాలు అనుకుంటే చాలు. ఇది మంత్రం, గాయత్రి మంత్ర సారమంతా ఇందులో పెట్టాడు. ఓం నమో భగవతే అని మొదలు పెట్టడంలోనే మనకు మంత్రం కనిపిస్తుంది. వాసుదేవ తత్వం ఇందులో చెప్పబడుతుంది కనుక ద్వాదశాక్షరి మంత్ర వ్యాఖ్యానం ఈ 2 శ్లోకాలు. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభి ధీమహి అనే శబ్దంలోనే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇది గాయత్రి మంత్ర తత్వము కనుక ఈ గాయత్రి అందరూ చేసుకోవచ్చు. నియమాలు, అధికారాలు, పద్ధతులు చెప్పిన గాయత్రి వైపు పరిగెత్తాలనే తాపత్రయాన్ని వదిలిపెట్టి ఈ మహానుభావుడు జజాప పరమం జప్యం అని చెప్పిన ఈ దివ్యమంత్రం వైపు వెళదాం. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం. మొత్తం ఈ 2 శ్లోకాల్లోనే వాసుదేవ తత్వం అంతా నిక్షిప్తం చేశారు. ఈ వాసుదేవ జ్ఞానం వస్తే అదే మోక్షం. దీని వ్యాఖ్యానమే తర్వాత చెప్పబడ్డ 26 శ్లోకములు కూడా. కనుక ఈ 2 శ్లోకాలు మననం చేసుకోండి. ఈ 2 శ్లోకాలని కలిపి ఒక్క పద్యంలో ఇచ్చారు మహానుభావుడు పోతన గారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. తెలిసి తెలిసి ఒక్కొక్క మాటను అనుభవించి అంటే ఈ పద్యానికి మించిన మంత్రం లేదు, ఈ శ్లోకాలకు మించిన మంత్రం లేదు. ఇవి తెలియనంతకాలం ఎన్ని మంత్రాలు చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని స్తోత్రాలు చేసినా ప్రయోజనం లేదు. కనుక దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ పరమాత్మను ప్రార్థిస్తూ సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో
బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహా